ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా పరలోకపు తండ్రి, మేము మహోన్నతమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రములు తెలియజేస్తున్నాం తండ్రి. దేవా, మీ మహాకృపను బట్టి ఈరోజు వరకు మమ్మల్ని సజీవ లెక్కలు మీరు లెక్కించి దేవా, ఎంతోమంది మృతుల్లోకానికి చేరిపోతుంటుండగా దేవా, మమ్మల్ని మాత్రం మీ కృప చెప్పున బ్రతికించి దేవా, ఈరోజు మీ వాక్య ధ్యానంలో మమ్మల్ని నించోబెట్టినందుకే వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. దేవ, సంఘం అంతటిని మీరు కాచి కాపాడారు, అందుని బట్టి వందనాలు తండ్రి. ప్రపంచం ఎలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో ఉన్నదో మీకు తెలుసు తండ్రి. మరి అట్టి ప్రమాదకరమైన స్థితిలో నుండి దేవా, మీ కనిక్రమ చెప్పున మీ కృప చెప్పున మమ్మల్ని అందరినీ కాచి కాపాడారు, అందుని బట్టి వందనాలు తండ్రి. దేవ, ప్రపంచ ప్రజలను కూడా కాపాడమని మేము ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరి కన్ను మిమ్మల్ని చూడగలిగే ఆ స్థితిలోనికి వెళ్ళగలిగేటట్లుగా తండ్రి సహాయం అనుగ్రహించండి. దేవ, కరోనా నుండి త్వరితగతిన దేవ విముక్తిని ప్రసాదించమని మమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే కరోనా వల్ల ఏదైతే ఆర్థిక సంక్షోభం తండ్రి తలెత్తిందో దేవ, దాన్ని త్వరితగతిన రూపుమాపమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే రాజుల కొరకు దేశాల కొరకు మీరు ప్రార్థించమని కోరున్నారు కనుక దేవ, దాని విషయమే కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. సమాధానకరమైన స్థితిని ప్రపంచ దేశాల నడుము మరి మీరు నెలకొల్పమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యుద్ధ వాతావరణాన్ని తొలగించి దేవ, పాలకులకు మంచి పాలనా జ్ఞానాన్ని ఇవ్వమని మమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవ, మరి ఇప్పుడున్న కష్టకాలంలో తండ్రి నిరుద్యోగం పెరిగిపోతుంటుండగా ఉపాధి లేని స్థితి వలన అనేకులు తండ్రి జీవనోపాధిని నడుపుకోలేని పరిస్థితులు ఉంటుండగా దేవ, కృప చూపించండి, సహాయం అనుగ్రహించండి. దేవ, ఏ ఒక్కరూ తమ ఉపాధిని కోల్పోకుండానట్లు సహాయం దయచేయండి. దేవ, ప్రతి ఒక్కరికి సమాధానకరమైన స్థితిని వారికి అనుగ్రహించమని మమ్మల్ని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతున్నాం తండ్రి. దేవ, మరి ఈరోజు కొన్ని మాటలు మీ మాటలు ధ్యానించడానికి సిద్ధపడుతుండగా సహాయం అనుగ్రహించండి. మా మట్టి మెదడు నుండి వచ్చిన మాటలు కాకుండా దేవ, మీ జ్ఞాన ఉద్దేశానుసారముగా తండ్రి ఏవైతే మాటలు మీరు మాకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నారో దేవ, వాటినే మీ పిల్లలకు బోధించగలిగే సామర్థ్యతను మాకు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించి మీ మాటల లోతుల్లోనికి మమ్మల్ని నడిపించమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతున్నాం తండ్రి. దేవా, మీ మాటలను అర్థం చేసుకుని నేను అర్థమయ్యే రీతిలో మీ పిల్లలకు బోధించగలిగే ఆ నేర్పును మాకు అనుగ్రహించమని మిమ్మల్ని ప్రార్థిస్తూ దేవా, ఆది నుండి అంతం వరకు మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని ఇచ్చి మమ్మల్ని నడిపించమని మమ్మల్ని కోరుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మొదటిగా మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి, దేవుని వాక్యాన్ని వినడానికి దేవుడిచ్చిన ఈ చక్కటి కాలాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి క్రీస్తు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువు పేరట నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి గత వారం మొదటి భాగంలో నీతిమంతుడైన లోతు వ్యక్తిత్వంను గూర్చిన కొన్ని మాటలు మనం మాట్లాడుకోవడం జరిగింది. అయితే అబ్రహాముతో ఎంతకాలం లోతు సహవాసం చేశాడు, సహవాసం చేసిన తర్వాత ఆయన వ్యక్తిత్వం నిలబడిందా దిగజారిందా అన్న విషయాలను కొంతమేర మనం ఆలోచన చేయడం ప్రారంభించాం ప్రియమైనవారు. కనుక ఎంతకాలం అబ్రహాముతో లోతు సహవాసం కలిగి ఉన్నాడంటే చిన్ననాటి నుండే అబ్రహాము గారితో లోతు సహవాసం కలిగి ఉన్నాడన్నట్లుగా అది సుమారు 65 నుండి 70 సంవత్సరాల మట్టుకు అన్నట్లుగా మనకు అర్థమవుతుంది. 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారని మన లోకనానుడి మనం విన్నట్టుగానే మరి అబ్రహాము, నీతిమంతుడైన అబ్రహాముతో లోతు సహవాసం చేసినప్పుడు మరి అబ్రహాము గారిలా లోతు మారాడా లేదా అన్న విషయాన్ని ఇంకా ముందుకు వెళ్తూ మనం దాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం ప్రియమైన వాళ్ళ. ఈ రోజున్న సమాజాన్ని మనం చూడగలిగితే ఓ వ్యక్తి మీద మంచి అభిప్రాయం మనకు లేనప్పుడు, ఓ వ్యక్తిని మనం మంచివాడిగా చూడనప్పుడు ఆ వ్యక్తి చేపడుతున్న పనులను కానివ్వండి, ఆ వ్యక్తిని గురించిన సందర్భాలను కానివ్వండి, ఆ వ్యక్తి వ్యవహార శైలిని కానివ్వండి మనం తప్పుపట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ వ్యక్తి మనకి నచ్చలేదు కనుక. వ్యక్తి మీద ఒక చెడు అభిప్రాయాన్ని మనం ఉంచుకున్నాము కనుక ఆ అభిప్రాయాన్ని మేరకే మన దృష్టికోణాన్ని ఏర్పాటు చేసుకొని
ఆ వ్యక్తి జీవితంలో జరుగుతున్న ప్రతి సందర్భాన్ని, ఆ వ్యక్తి వ్యవహరిస్తున్న వ్యవహార శైలిని అన్నింటినీ తప్పుపట్టడానికి ప్రయత్నం చేస్తుంటాం ప్రేమైన వాళ్ళ. ఇందుకీ ఆ వ్యక్తి మీద చెడు అభిప్రాయం రావడానికి లేదా మనం కలిగి ఉండడానికి ప్రధాన కారణం ఏంటి అని మనం చూడగలిగితే, వ్యక్తిగతంగా మనం పరిశీలించి తెలుసుకున్నది దాన్ని బట్టి కాదు, కానీ వెలుపలి వారు చెప్పిన వాటిని బట్టి, వెలిచూపు వలన మనం చూసిన వాటిని బట్టి మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటూ ఆ వ్యక్తి మీద ఒక అభిప్రాయానికి వచ్చేస్తుంటాం ప్రేమైన వాళ్ళ. యాక్చువల్లీ ఏ వ్యక్తి మీదైనా ఒక అభిప్రాయాన్ని కలిగి ఉండాలంటే మొదట మనకు మనముగా వ్యక్తిగతముగా ఆయనను ఎరిగి ఉండాలి. ఆ రకంగా మనం ఒక అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కానీ ఈ రోజున్న సమాజాన్ని చూడగలిగితే వెలుపలి వారు మాట్లాడిన మాటలను బట్టి, లేకపోతే వెలిచూపు వలన వీరు చూస్తున్న ఆ చూపులను బట్టి ఈ రెండింటి క్యాలిక్యులేషన్స్ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చి, ఆహా ఈ వ్యక్తి ఇలాంటి వాడు అన్న ఒక నిర్ధారణకు మనం వచ్చేస్తున్నాం ప్రేమ వల్ల. కనుక అట్టి అభిప్రాయాన్ని కలిగిన వారముగా, అట్టి దృష్టికోణాన్ని కలిగిన వారముగా ఆయన చేస్తున్న లేకపోతే ఆయన గురించిన సందర్భాలను కానీ, ఆయన వ్యవహార శైలిని కానీ పూర్తిగా తప్పుబట్టే ధోరణిలోనికి మనం వెళ్ళిపోతున్నాం ప్రేమ వల్ల. అలాగే ఈరోజు సమాజం కూడా ఉన్నదన్న విషయం మనకు అర్థమవుతుంది. గత వారం మనం మాట్లాడుకున్నట్లు దేవునిని వెలిచూపు వలన చూచి, లేదా వెలుపలి వారి వలన దేవుని గురించిన సంగతులను విని ఒక అభిప్రాయానికి వచ్చేసి, ఆ అభిప్రాయం మేరకు ఇంకో ఈ దేవుడు విదేశీ దేవుడు, ఈ మతం విదేశీ మతం, ఇది మన దేశానికి మన కులానికి చెందిన మతం కాదు, దేవుడు కాదు, కనుక దీన్ని నమ్మాల్సిన అవసరత లేదు అన్న ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత ఇక ఆ అభిప్రాయమును బట్టి ఒక దృష్టికోణాన్ని ఏర్పాటు చేసుకొని ఆ దృష్టికోణంలోనే వాళ్ళు ఈ గ్రంథాన్ని చదువుతున్నట్లుగా మనకు కనబడుతుంది ప్రేమ వాళ్ళారా. అలా చదువుతూ ఏమనన్నారో మనం గత వారంలో విన్నాం ప్రియమైన వారు. లోతు సందర్భాన్ని వారు ఎత్తుకొని సభ్యతా సంస్కారం లేని పుస్తకం అని వారు మాట్లాడడం మనం చూసాం. ఇంతకీ ఆ రకమైన దృష్టికోణాన్ని ఎలా ఏర్పరచుకున్నారు? నిజంగా దేవుణ్ణి వ్యక్తిగతంగా వారు ఎరిగారా? వెలిచూపును బట్టి కాక లోతుల్లోనికి వెళ్ళి దేవుణ్ణి పరిశీలించిన తర్వాత ఈ మాటలు మాట్లాడుతున్నారా అంటే లేదనే చెప్పాలి ప్రియమైన వాళ్ళారా. కనుక దేవుణ్ణి తప్పుబట్టాలన్న ఆ కోణం ఎక్కడి నుండి వచ్చిందంటే మొదటగా దేవుణ్ణి అర్థం చేసుకోవడంలోనే వీళ్ళందరూ విఫలమయ్యారన్న విషయం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు కనుక ఒక్కసారి దృష్టికోణాన్ని గనక మరలా అదే సందర్భాన్ని మనం చదవగలిగితే, మనం తప్పు చేసినప్పుడు సమాజానికి మన తప్పును కనపరచకుండా మంచితనం అనే వస్త్రాన్ని ధరించుకొని, లోపల మనం ఎంత చెడున్నా మంచితనం అనే వస్త్రాన్ని ధరించుకుని సమాజం ఎదుటికి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఎవరి ద్వారా విమర్శింపబడడానికి మనం ఇష్టపడ్డాం. మనం తప్పు చేస్తున్నాం, కానీ మన తప్పును ఎత్తి చూపెట్టేటట్టుగా సమాజం ఎదుట మన తప్పులను ఎత్తి చూపం ప్రేమ వల్ల కవర్ చేస్తాం. మరి మనమే ఇంతటి జ్ఞానం కలిగిన వారముగా ఉంటున్నప్పుడు, ఈరోజు నువ్వు ఆ సందర్భాన్ని, సమాజం ఆ సందర్భాన్ని చదువుతున్నప్పుడు, లోతు సందర్భాన్ని చదువుతున్నప్పుడు, ఇదిగో నేనే దాచిపెడతాను కదా, మరి ఈ విషయాలన్నింటినీ ఎందుకు దాచిపెట్టకుండా రాయించాడు అన్న ఒక్క ఆలోచన వారికి వస్తే పూర్తిగా దేవుళ్ళలోనికి వెళ్ళడానికి ఒక మార్గం ఓపెన్ అవుతుంది ప్రేమ వల్ల. ఆలోచించండి, నిజమే కాదు? ఆత్మ కథ అని మనం ఎవరైనా రాసుకోవాలనుకోండి, మన ఆ కథలో ఏముంటుంది? మన మంచి పనులే ఉంటాయి, అన్నీ చెడు పనులే ఉండవు. ఆదాము గారు అడిగినప్పుడు, దేవుడు ఆదాము గారిని ప్రశ్న చేసినప్పుడు, ఆదాము తన గురించి చెడు చెప్పాడా మంచి చెప్పాడా? తన గురించి మంచి చెప్పుకున్నాడు, ఎదుటి వాళ్ళది చెడు చెప్పుకున్నాడు. అంటే తన అపరాధాలను కప్పిపుచ్చుకున్నాడు అని బైబిల్ ఘోషిస్తున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. అలాగే ఎవరిని గూర్చైనా నీ వ్యక్తిగతమైన విషయాలను రాసివు, ఆత్మకథగా రాసివు అన్నప్పుడు మంచి విషయాలను రాసిస్తారా, చెడు విషయాలను కూడా రాసిస్తారా? చెడు విషయాలను మనం అసలు ఏమాత్రం ఎత్తి చూపం ప్రేమైన వాళ్ళరా. అంతా మనల్ని గురించి మంచి రాసుకుంటాం. అలాగే మన పిల్లల గురించి ఎవరైనా అడిగిగో నీ పిల్లల కోసం చెప్పు అని అంటే, పిల్లలు ఎంత చెడిపోయిన వారు అన్నది మనకు తెలుసు. ఎంత చెడ్డగా ఉన్నారు, ఎలాగా తల్లిదండ్రులుగా మాకు సన్మానిస్తున్నారు అన్న విషయం మనకు అంతటికీ తెలుసు. అయితే చెడిపోయిన కుమారుడిని సమాజానికి పరిచయం చేసినప్పుడు చెడిపోయిన కుమారుడిగా పరిచయం చేయవు. వాటన్నింటినీ, ఆ తప్పులన్నింటినీ నువ్వు
కప్పిపుచ్చుతూ సమాజానికి నా కొడుకులు నా కుమార్తెలు ఎంత గొప్పవారనే సమాజానికి పరిచయం చేస్తాం. వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా ఆ తప్పులన్నింటినీ సమాజానికి పరిచయం చేయం ప్రియమైన వాళ్ళ. వాటన్నింటినీ కప్పిపుచ్చుతూ మంచినే సమాజానికి పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అన్నప్పుడు, ఇంకో మన మనస్తత్వమే ఇలాగ ఉన్నదన్నప్పుడు దేవుడు ఎంత బహిర్గతముగా తన పిల్లలను గూర్చి ఎందుకు ఇలా రాయించాడు అన్న ఒక్క ఆలోచన వారికి వస్తే చాలు ప్రియమైన వాళ్ళరా. అట్టి దృష్టికోణం వాళ్ళకి రాగలిగితే చాలు, దేవుడు ఎంత గొప్పవాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. దేవుడు దాయలేడా? మనుషులంగా మనమే ఎంత తెలివిని ప్రదర్శిస్తున్నప్పుడు దేవుడు ప్రదర్శించలేడా? కానీ ప్రదర్శించకుండా ఉన్నది ఉన్నట్టుగా బైబిల్ గ్రంథంలో దాన్ని రాసి ఉంచాడు అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు తను ఎంత సత్యవంతుడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. దేవుడు ఎంతటి యథార్థపరుడు అన్న విషయం ఆ మాటలను బట్టి మనకు అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళ. కనుక తను దాచిపట్టాలనుకోలేదు, విషయం బహిర్గతం కావాలనుకున్నాడు. విషయం బహిర్గతం కావాలనుకున్నాడు కనుకనే పోసగుచ్చినట్టు ప్రతి విషయాన్ని ఆయన దైవ గ్రంథంలో వివరించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈరోజు చెడు అభిప్రాయాన్ని నువ్వు కలిగి ఉన్నావు గనుకనే, దేవుని పట్ల నువ్వు చెడు ఆలోచన కలిగి ఉన్నావు, చెడు దృష్టికోణాన్ని కలిగి ఉన్నావు గనుకనే ఆ సందర్భాలన్నీ నీకు చెడుగా కనబడుతున్నాయి. కానీ ఒక్కసారి నీ దృష్టికోణాన్ని మార్చగలిగితే దేవుడు ఎంత సత్యవంతుడు, ఎంత యథార్థపరుడు మనకి అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళు. ఈరోజు క్రైస్తవ సమాజం కూడా ఈ లోతు సందర్భాన్ని మాట్లాడుతూ చాలామంది ఆ లోతు గారి మీద ఒక ఇంప్రెషన్ ఏర్పాటు చేసుకున్నారు, ఒక అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎవరిని బట్టి? వెలుపలివారి మాటలను బట్టి. వెలుపలివారి మాటలను బట్టి లోతు మీద కూడా ఒక అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ అభిప్రాయం మేరకే సందర్భాలన్నింటినీ ఎలా చదువుతున్నారంటే తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఆయన వ్యవహార శైలిని కానీ ఆయన జీవితంలో జరిగిన సందర్భాలన్నింటినీ కానీ మనం చూడగలిగితే లోతు వ్యక్తి మీద ఒక అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకున్నాం కనుక మిగిలిన అన్ని సందర్భాలు మనకు ఎలా కనబడుతున్నాయంటే అవి చెడుగానే కనబడుతున్నాయి ప్రియమైన వాళ్ళరా. అదే మన దృష్టికోణాన్ని మార్చుకోగలిగితే, అంటే మన అభిప్రాయాన్ని మార్చుకోగలిగితే, దేన్ని బట్టి మన అభిప్రాయం మార్చుకోవాలి? లేఖనాలలో ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని కనపరిచే మాటలు ఉన్నాయి ప్రియమైన వాళ్ళరా. కానీ మనం ఏదైనా మొత్తం లేఖనంలో ఉన్న విషయాలను నమ్ము, బయట ఎవరో వ్యక్తులు చెప్పిన మాటలను మనం నమ్మి వెలిచూపును బట్టి సందర్భాలను అర్థం చేసుకుంటాం, వెలుపలి వారి మాటలను బట్టి సందర్భాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి ఇగో లోతు ఇలాంటి వాడు అని చెబుతూ మాట్లాడుతూ ఉంటాం ప్రియమైన వాళ్ళరా. కనుక లోతు మీద అభిప్రాయం ఎంతగా సమాజం ఆ సందర్భాలను తప్పుపడడానికి ప్రయత్నం చేస్తుందని చూడగలిగితే, లోతు అబ్రహాము గారు వేరైపోదామని అన్నప్పుడు చంకలు గుద్దుకొని లోతు గారు వెళ్ళిపోయారు, సొదొమ గొమొర్రాని ఎంచుకొని ఆయన మాట మాట్లాడుతున్నారు. రెండోది, లోతు సందర్భంలో ఆయన భార్య ఉప్పు శిలగా మారిపోతుంది కనుక లోతు తన భార్యను కూడా కాపాడుకోలేని అసమర్థుడిగా మారిపోయాడు అన్న మాటను మాట్లాడుతున్నారు. మూడోది, తన పిల్లల దగ్గరకు వచ్చినప్పటికీ వావి వరుసలో నేర్పలేని లోతు అన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు ప్రేమల వాళ్ళు. ఇంకా ఆలోచించగలిగితే లోతు ఏదైతే ఆస్తిని అబ్రహాముతో పాటు ఉన్నప్పుడు కూడబెట్టుకున్నాడో ఆ ఆస్తిని అంతా సొదొమలో నాశనం అయిపోవడాన్ని బట్టి లోతు శపితుడు అన్న విషయానికి కూడా వచ్చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు, ఈ సందర్భాలన్నింటినీ ఇలాగ మనం ఆలోచిస్తున్నాం అంటే ఆ వ్యక్తి మీద సరైన అభిప్రాయాన్ని మనం ఉంచలేదు. లోతు విషయంలో సరైన అభిప్రాయం మనకు లేదు. ఎందుకు లేదు అంటే బాహ్యమైన వాటిని బట్టి మనం లోతు క్యారెక్టర్ని స్టడీ చేసాం, ఒక అభిప్రాయానికి వచ్చాం, ఆ దృష్టికోణం మేరకే ఆయన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం కనుక ఆయన సందర్భాలన్నీ మనకు తప్పుగా కనిపిస్తున్నాయి ప్రేమ వాళ్ళు. కానీ బైబిల్లో ఆయన గురించిన పూర్తి వివరణ ఉన్నది. ఆయన వ్యక్తిత్వం ఏంటో తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయడానికి ఆ బైబిల్లో పూర్తి వివరణ మనకి దేవుడు పొందుపరిచాడు ప్రేమ వాళ్ళ. కానీ దాన్ని అంతటిని పక్కన పెడుతూ దానిని తప్పుగా అపార్థం చేసుకుంటున్నాము కనుకనే మరలా కొత్త నిబంధనకు వచ్చినప్పటికీ ఆ లోతు క్యారెక్టర్ ఏంటో పరిశుద్ధాత్మ ద్వారానే మళ్ళీ తెలియపరుస్తున్నాడు. విషయాలన్నింటినీ తెలియపరిచింది పరిశుద్ధాత్మే పాత నిబంధనలో. ఈ విషయాలను బట్టేనే వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకుంటారేమో అని అనుకున్నాడు. కానీ ఈరోజు ఈ విషయాలను బట్టి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోలేని స్థితిలో మనం ఉన్నాము కనుకనే మళ్ళీ కొత్త నిబంధనలో
పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా భక్తులు రాసిన సంగతులను మనం చూడగలిగితే ఆయన ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5 నుండి 10 వచనాలు. మరియు ఆయన పూర్వకాలముందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7గురిని కాపాడను. మరియు ఆయన సొదొమ గొమొర్రా అను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకే వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. భక్తులను శోధనలో నుండి తప్పించుటకు దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశలు కలిగిన శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినమున కావులలో ఉంచు వరకును ప్రభు సమర్థుడు. పరిశుద్ధాత్మ ద్వారా ఎటువంటి వివరణను లోతు వ్యక్తిత్వమునకు ఇస్తున్నారో మనం చూడగలిగితే నీతిమంతుడగు లోతు అన్న విషయాన్ని పరిశుద్ధాత్మ ప్రస్తావిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, పాత నిబంధన సందర్భాలు రాయబడ్డాయి అర్థం చేసుకుంటారని, లోతు వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకుంటారని. కానీ అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు కొత్త నిబంధన దానికి పరిపూర్ణతను చేకూరుస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ఆ పరిపూర్ణతలో ఏం విషయం మనకు అర్థమవుతుందంటే నీతిమంతుడు అన్న విషయం అర్థమవుతుంది. లోతు నీతిమంతుడు అన్న విషయం అర్థమవుతుంది. ఎంతగా వాక్యం ఘోషిస్తున్నప్పటికీ కూడా ఇంకా ఏమని లోతు వ్యక్తిత్వం మీద ఆయన వ్యక్తిత్వాన్ని కించపరచడానికి ప్రయత్నం చేస్తున్నారంటే, ఎందుకు అంత బాధపడి సొదొమలో ఉండాలి? దినదినము ఆయన మనస్సును ఎందుకు నొప్పించుకొని అంత బాధపడుతూ అక్కడ ఉండాలి? ఏం వెళ్ళిపోవచ్చు కదా అన్న మాటను మాట్లాడుతున్నారు. ఇంకా అర్థం కాలేదు మనకి. పరిశుద్ధాత్మ ఎంత వివరణను లోతుగారి మీద ఇస్తున్నప్పటికీ కూడా, ఆయన నీతిమంతుడు అన్న విషయాన్ని అర్థం చేయిస్తున్నప్పటికీ కూడా ఇంకా ఆ మాటను బట్టి ఇంకా మనం ఆయన్ని కించపరిచే విధానంలోనికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాము. కానీ గొప్పగా ఆయన వ్యక్తిత్వాన్ని గొప్పగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం మాత్రం మనం చేయట్లేదు. ప్రేమ వాళ్ళు ఎందుకు చేయట్లేదు? ఆయన మీద ఒక అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అందుకే ఆయన సందర్భాలన్నీ మనకు ఎలా కనబడుతున్నాయి? బాగులేనివిగా కనబడుతున్నాయి. ఆయన వ్యవహార శైలి కానీ, ఆయన సందర్భాలు కానీ, ఆయన చేపట్టిన చర్యలు కానీ మనకి బాగులేవు అన్నట్టుగా కనబడుతున్నాయి. ఎందుకు? వ్యక్తి మీద అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకున్నాం కనుక. కానీ ఇప్పుడు ఆశ్చర్యకరమైన సందర్భాన్ని ఏలోనికి మిమ్మల్ని తీసుకువెళ్తాను. ఇది రైట్ ఆర్ రాంగ్ అన్న విషయం మీరే చెప్తారు. యేసుక్రీస్తు వారు ఎక్కడ కాపురం ఉన్నారు అన్న విషయాన్ని మనం చూడగలిగితే, నజరేతు నుండి వచ్చేసిన తర్వాత ఆ గలిలయ దేశానికి వెళ్ళి నజరేతు నుండి వచ్చేసిన తర్వాత ఎక్కడ ఆయన కాపురం ఉన్నారు అన్న విషయాన్ని చూడగలిగితే, ఆ మత్తయి సువార్త 4వ అధ్యాయము 12 నుండి 16 వచనాలు చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 12 నుండి 16 వచనాలు. నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి అనే దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. ఎక్కడ కాపురం ఉన్నాడండి ఆయన? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు అంటే ఒక మంచి అభిప్రాయం మనకుంది. ఓ మంచి వ్యక్తి, పాపుల కోసం ప్రాణం పెట్టిన వ్యక్తి అన్న ఒక మంచి దృష్టికోణం మనకు ఉంది కనుక, అలాంటి యేసు ఎక్కడ కాపురం ఉన్నాడని మనం చూడగలిగితే, నజరేతు నుండి వచ్చి కపెర్నహూములో కాపురం ఉండెను అని అన్నాడు. ఇంకా యేసుక్రీస్తు వారు పరిచర్య కొనసాగిస్తున్న కాలంలో ఆయన యెరూషలేము నుండి గలిలయ
యోధ దేశం నుండి గలిలయ దేశానికి ట్రావెల్ చేస్తూ వచ్చినప్పుడు ప్రతిసారి గలిలయలోకి వచ్చి ఎక్కడ కాపురం ఉన్నాడని చూడగలిగితే కపెర్నహూములో కాపురం ఉన్నాడన్న విషయం మనకు అర్థమవుతుంది. ఇంతకీ ఆ కపెర్నహూము ఎలాంటిది, కపెర్నహూము ఎలాంటిది అన్న విషయాన్ని యేసుక్రీస్తు వారే ప్రస్తావిస్తూ చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 23వ వచనంలో, మత్తయి సువార్త 11వ అధ్యాయం 23వ వచనంలో, కపెర్నహూమ ఆకాశము మట్టునకు హెచ్చింపబడిదవా, నీవు పాతాళము వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచియుండును. విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు గతి ఓర్వదగినదైయుండునని మీతో చెప్పుచున్నానని యేసే స్వయాన తాను కాపురం ఉన్న కపెర్నహూమును గురించి మాట్లాడుతున్నారు. దేనికంటే భయానకంగా ఉందన్న విషయం చెప్తున్నారు, సొదొమ కంటే భయానకంగా ఉందన్న విషయం చెప్తున్నారు. ఇంతకీ సొదొమలో ఎవరున్నారు? లోతున్నారు. ఆ లోతు విషయాన్ని బట్టి లోతును బట్టి మనం ఏమని మాట్లాడుతున్నట్టు, ఆయన సొదొమలో ఉండాల్సిన అవసరత ఆయనకి ఏముంది, అంతగా బాధపడుతూ అక్కడ ఉండాల్సిన అవసరత ఏముంది అని మనం లోతును గూర్చి మాట్లాడుతున్నాం. మరి యేసుక్రీస్తు వారు సొదొమ కొంటే భయంకరమైన కపెర్నహూములో ఉన్నప్పుడు ఆయన ఏ రోజు ప్రశ్నించలేదే. ఎందుకు దాన్ని అసలు ఆ విషయంగానే మనం ఎంచలేదు అంటే, వ్యక్తి మీద మనం ఏర్పరచుకున్న అభిప్రాయాన్ని బట్టి ఆయన కపెర్నహూములో ఉన్నా మనం పెద్దగా లెక్క చేయలేదు. కానీ లోతు మీద మనం ఒక చెడు అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకున్నాం కనుక ఆయన సొదొమలో ఉండడాన్ని బట్టి మనం ఏం చేస్తున్నాం, ఆయననే తప్పుపడుతున్నాం. ప్రియమైన వాళ్ళారా, రెండు సందర్భాలను చూడగలిగితే ఎవరు దారుణమైన ప్రదేశంలో ఉన్నారని చూడగలిగితే యేసుక్రీస్తు వారు సొదొమ కంటే ఘోరమైన కపెర్నహూము ప్రాంతంలో ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఇంతకీ ఎవరు వెళ్ళిపోవాలి చెప్పండి? లోతు వెళ్ళిపోవాలా, యేసుక్రీస్తు వారు వెళ్ళిపోవాలా? ఒకళ్ళు నిజంగా మనం తప్పు పట్టుకోవాలనుకుంటే ఎవరిని తప్పు పట్టుకోవాలా? యేసుక్రీస్తు వారిని. కానీ యేసుక్రీస్తు వారిని మనం తప్పు పట్టట్లేదే, లోతు గారిని తప్పు పడుతున్నాం. ఎందుకంటే వ్యక్తిగతంగా ఆయన మీద మనకు మంచి అభిప్రాయము లేదు, లోతు గారి మీద మనకు మంచి అభిప్రాయము లేదు. అభిప్రాయం లేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? బయట మనుష్యులు చెప్పిన వాటి మీద మనం ఆధారపడుతున్నాం. అంతేగాని బైబిల్ చెబుతున్న విషయాల మీద మనం ఆధారపడి ఆయన వ్యక్తిత్వాన్ని తెలుసుకోవడానికి చేయటం లేదు, ఒక మంచి అభిప్రాయానికి రావడానికి మనం ప్రయత్నం చేయట్లేదు. ప్రియమైన వాళ్ళు, ఇంకా ఏది లోతుగారు చేసినా అవన్నింటిని మనం ఎలా చూస్తున్నాం అంటే తప్పుగానే చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, ఇలాగే మనలాంటి దృష్టికోణాన్ని దేవుడు పెట్టుకొని ఉంటే గనక ఇక ఈ భూమి మీద ఎవరు మిగలరు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు కూడా మనలాగే ఆలోచించేవాడైతే ఇదిగో ఒక వ్యక్తి మీద తప్పుడు ఆలోచన కలిగి ఒక దృష్టికోణాన్ని పెట్టుకొని ఇంకా ఆయన చేసేవన్నీ తప్పులే, ఇంకా తప్పులకు మించి రైట్ ఆయన చేయడు అని ఒక నిర్దిష్టమైన ఆలోచనలకు మనం వచ్చేసాం అనుకోండి, మనలాంటి ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు అనుకోండి, ఇదిగో మనలో మంచి ఏమీ ఆయనకు కనబడదు. ఏం చేస్తాడు? అంతం చేసేస్తాడు. కానీ మనలాంటి వాడు కాదు దేవుడు. క్రూరుడైన వాడిలో కూడా ఒక మంచి కోణాన్ని చూడడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రియమైన వాళ్ళ చూడండి, మంచి సందర్భం ఒకటి ఉంది. రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 27 నుండి 29 వచనాలు. ఆహాబు కోసం మనందరికీ తెలుసు. ఆయన ఎవరికి అమ్ముడు పోయాడంట? యెజెబెలు తన భార్య అయిన యెజెబెలుకు అమ్ముడు పోయిన ఇటువంటి వ్యక్తి లేడు అన్న సర్టిఫికెట్ దేవుడే ఇస్తాడు. మరి అలాంటి ఆహాబు ఎంతటి ఘోరమైన కార్యాలను ఇజ్రాయెల్ ప్రాంతంలో చేపట్టాడు అని మనం చూడగలిగితే, దేవుణ్ణి కానీ ఇతర దేవతలను ఇజ్రాయెల్లో పరిచయం చేస్తాడు. ప్రజలందరినీ వాటికే పూజించమని వారికి ఫోర్స్ చేస్తాడు. అలాగే ఎవరైతే పూజించారో వాళ్ళందరినీ హతమార్చినట్లుగా మనకు కనబడుతుంది. నాబోతు స్థలాన్ని అక్రమంగా ఆక్రమించుకుంటాడు. ఇన్ని అక్రమాలు ఆహాబు జరిగిస్తున్నప్పుడు ఆయనలో ఏం చూడడానికి మంచి ఏమున్నదో ఆలోచించండి.
ఆయన జీవితంలో మంచి ఏం మనకు కనబడట్లేదు కనుక మనమే గనక ఆ స్థితిలో ఉంటే గనక ఈయన దగ్గర మంచి ఏం లేదు, ఈయన ఏమైపోవాలి, ఇంకా నాశనమైపోవాలి అన్నది మన ఆలోచన ఉంటుంది. కానీ దేవుడు ఈ సందర్భంలో ఆ సందర్భాన్ని రాయించకపోతే మన అభిప్రాయం ఇలాగే ఉంటుంది. కానీ దేవుడు రాయించబట్టి దేవుడు ఎక్కడ చూస్తున్నాడు అన్న విషయం కూడా మనకు అర్థమవుతుంది. ప్రియమైన వల్ల చూడండి దేవుడు ఎలా చూస్తున్నాడు. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనె పట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా. ఏంటి ఇదంతా నటన అనుకుంటాం ప్రియమైన, ఎందుకంటే ముందు మన క్యారెక్టర్ అంతా తెలుసు కదా. ఒక అభిప్రాయాన్ని ఆల్రెడీ ఏర్పరచుకున్న ఆహాబు మీద ఒక అభిప్రాయాన్ని, చెడు అభిప్రాయాన్ని ఆల్రెడీ ఏర్పాటు చేసుకున్నాం కనుక ఇప్పుడు ఈ చెప్పబడుతున్న ఈ విషయాన్ని కూడా మనం ఏ రకంగా ఆలోచిస్తామనంటే, ఇంకో ఈయన నటిస్తున్నాడు, ఇంకో దేవుడు తీర్పు తీర్చగానే వెంటనే నటనలోనికి వెళ్ళిపోయాడు అన్న మనం మాట్లాడుకుంటాం. కానీ దేవుడు ఈ మాటను రాయించకపోతే అలాగ ఆలోచించాలి. కానీ దేవుడు ఏ రకంగా రాయించాడు చూడండి. యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా. ఇది నటన కాదు ప్రియమైన వర్లారా, ఇది ఏంటి, నిజంగానే ప్రవర్తించాడు, నిజంగానే బాధపడ్డాడు, నిజంగానే దేవుని మాటలకు భయపడి లోబడినట్లుగా మనకు కనబడుతుంది. కనుక మనలాంటి అభిప్రాయమే దేవుడికి ఉంటే కనుక వెంటనే ఈరోజు భూమి మీద మనుషులందరినీ వేసేసేవాడు ప్రియమైన వాళ్ళు. కానీ ఇంత చెడిపోయిన వాడిలో కూడా ఏదో ఒక మంచి ఉన్నది అన్న ఆలోచనతోనే దేవుడు చూస్తున్నట్లుగా, అందుకే ఈరోజు భూమి మీద మానవాళి ఇంకా ఉనికి కలిగి ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళారా. అదే మనుషుల కోణంలో ప్రతి మనిషిని చూడగలిగితే ఎవరిలోనూ ఎవరిపైన మనకి సరైన అభిప్రాయం ఉండదు ప్రియమైన వాళ్ళారా. కనుక దేవుడు కూడా మనలాంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడు అనుకోండి, ఈ భూమి మీద ఏ ఒక్క మనిషి మిగిలి ఉండడు. కానీ ఈరోజు మనుషులు మిగిలి ఉన్నారంటే ఎంత చెడిపోయిన సమాజంలో ఈ మనుషులు చెడిపోయిన వారుగా ఉంటున్నప్పటికీ ఇంకనూ మనం భూమి మీద ఉనికి కలిగి ఉన్నామంటే దేవుడు మనలో ఏదో ఒక మూల ఒక మంచితనాన్ని చూడడానికి ప్రయత్నం చేస్తాడన్న విషయం మనకు అర్థమవుతుంది ప్రేమ వల్ల. చూడండి, ఆ మంచితనాన్ని ఆహాబు లాంటి క్రూరుడి దగ్గర దేవుడు చూసినట్లుగా మనకు కనబడుతుంది. ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా. నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమందు సంభవించకుండా ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబముల మీదకు నేను దానిని రప్పించేదను. ఏంటి దేవుడు కనికరించి చూపెడుతున్నాడా? దేన్ని బట్టి కనికరించి పెట్టాడు? ఏదో అంతర్గతంగా ఉన్న ఒక మంచితనాన్ని చూడడానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఈరోజు అలా చూడడానికి కూడా మనం ప్రయత్నించట్లేదు ప్రేమన వల్ల. దేవుని వారం అని చెప్పుకుంటున్నాం, దేవుని వారం అని చెప్పుకుంటున్నప్పటికీ కూడా ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన వాడుగా బైబిలే మనకు పరిచయం చేస్తున్నప్పటికీ ఇంకనూ ఆయనలో ఏదో చెడును చూడడానికి అట్టి అభిప్రాయాన్ని మనం పెట్టుకొని ఇంకా మిగిలిన సందర్భాలన్నింటినీ చెడుగానే అర్థం చేసుకుంటున్నాం, కానీ మంచిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించట్లేదు ప్రేమన వల్ల. పాత నిబంధన అర్థం కాకపోవచ్చు, కానీ కొత్త నిబంధన క్లియర్గా పరిపూర్ణమైనదిగా ఒక సర్టిఫికెట్ లోతు గారికి ఇస్తున్నప్పుడు దాన్ని కూడా మనం నమ్మని వారుగా ఉండమేంటి అంటే ఆలోచించండి, మనం ఎంతగా మార్పు చెందాలో. ఒక వ్యక్తిని చూసే ఆ దృష్టికోణంలో మనం ఎంతగా మార్పు చెందాలన్న విషయం ఇప్పుడు మనకు అర్థమవుతుంది ప్రేమలో. ఇప్పుడు చూడండి, మీ దృష్టికోణాన్ని మరి మార్చుకొని విషయాలను ఒకసారి ధ్యానించడానికి ప్రయత్నం చేయగలిగితే ఇప్పుడు అన్నీ పాజిటివ్గానే కనబడతాయి, నెగిటివ్గా కనబడవు. లోతు గారి విషయంలో చూడగలిగితే ఆదికాండము 13వ అధ్యాయము 8వ వచనం నుండి, కాబట్టి అబ్రహాము మనము బంధువులము గనక నాకును నీకును నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకును వెళ్ళుదనని లోతుతో చెప్పగా లోతు తన కన్నులెత్తి
యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణంలోను నాశము చేయక మునుపు సోయరుకు వచ్చినంత వరకు అదంతయు యెహోవా తోట వలన ఐగుప్తు దేశము వలన నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పాటు చేసుకుని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరై పోయిరి. ఇప్పుడు లోతు మీద ఒక చెడు అభిప్రాయం మనకు ఉన్నది కనుక ఆ లోతు సందర్భాలను అంటే లోతు వ్యవహార శైలిని మనం తప్పుబట్టే స్థితిలోనికి వెళ్ళిపోతున్నాం. ప్రేమ వాళ్ళు అబ్రహాం ఎప్పుడైతే ఈ మాట అన్నాడో చంకలు గుద్దుకుని లోతు తూర్పు ప్రాంతమైన ఆ సొదొమ గొమొర్రాలకు వెళ్ళిపోయాడు అన్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఎప్పుడెప్పుడు అబ్రహాం ఈ మాట మాట్లాడతాడా, ఎప్పుడెప్పుడు అబ్రహాం నుండి నేను బయటకు విడిచి వెళ్ళిపోతానా అన్న ఆశ కలిగిన వాడుగా లోతు ఉన్నాడని మన ఈ సందర్భాలని అపార్థం చేసుకుంటున్నాం. ప్రేమైన వాళ్ళ మళ్ళీ ఏమంటున్నారు, కన్నులెత్తి చూచి తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అన్న పట్టణంలను నాశనం చేయక మునుపు సోయరు వరకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలన ఐగుప్తు దేశం వలన నీళ్లుపారు దేశమై ఉండెను. గనక లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేశాను. ఇంతకీ ఏంటి, కన్నులెత్తి చూసినప్పుడు యోర్దాను ప్రాంతం అంతా ఎలా కనబడిందంటండి? పచ్చగా ఏదైనా తోటలాగా ఐగుప్తు దేశంలో ఉన్నట్టుగా ఆ ప్రాంతం కనబడినందుకు లోతు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. అంటే లోతు కూడా ఆశాపరుడు అన్న విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు ప్రియమైనవారు. అంటే లోకాన్ని కోరుకునేవాడు అని. చూడండి, వ్యక్తి మీద తప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఉంటే ఆ వ్యక్తి జీవితంలో చోటు చేసుకున్న ప్రతి దానిని మనం తప్పుడు కోణంలోనే చూడగలుగుతున్నాం, ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం ప్రేమ వాళ్ళు. కానీ అదే వ్యక్తిని ఒక మంచి కోణంలో చూడడానికి ప్రయత్నం చేస్తే కనుక మిగిలిన అన్నీ ఏమవుతాయంటే మంచిగానే మనకి తారసపడతాయి. కనుక ఇక్కడ చూడగలిగితే సందర్భాన్ని మనం అర్థం చేసుకోగలిగితే ఎందుకు ఇక్కడ లోతు యోర్దాను ప్రాంతానికి చూస్తున్నాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఇందుకు 12వ అధ్యాయము 10వ వచనం చూడండి ఏముందో. వాళ్ళు సిరియా దేశం నుండి కనాను దేశానికి ప్రయాణమే వచ్చారు. దేవుని మాటను బట్టి ప్రయాణమే వచ్చిన తర్వాత కనాను దేశంలో కరువు ఏర్పడింది. భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. అంటే కనాను దేశాన్ని విడిచి ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? కరువు వచ్చింది. ఎంత కరువు అంటే కరువు భారముగా నున్నందున, అదే మామూలు కరువు అయితే అక్కడికి వెళ్ళేవారు కాదు, కానీ కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. తర్వాత ఐగుప్తు దేశం నుండి ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? 13వ అధ్యాయం ప్రారంభం నుండి చూడగలిగితే అబ్రహాము తనకి కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడా ఉన్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగపుకు వెళ్ళెను. అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడే ఉండెను. అతడు ప్రయాణం చేయుచు దక్షిణం నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకు హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలమునకు వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమును ప్రార్థన చేసెను. అబ్రాహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలను గొడ్లు గుడారములు ఉండెను. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలక పోయేను. అంటే కరువు కనానులో వచ్చింది. ఆ కరువు కనానులో వచ్చిన తర్వాత వీళ్ళు ఐగుప్తుకి వెళ్ళిపోయారు. కానీ ఐగుప్తులో కొన్ని సిచ్యువేషన్స్ బాగోలేక మళ్ళీ ఎక్కడికి వచ్చారు? కనానికి వచ్చారు. కనానులో నెగబు అనే ప్రాంతానికి వారు వచ్చినట్లుగా, అంటే మొదట ఉండిన ప్రాంతానికి వారు వచ్చినట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. అయితే వాళ్ళకి అప్పట్లో ఆస్తిపరుడు అని మాట్లాడుతున్నారు. ఇంతకీ వారి ఆస్తిని ఏ రకంగా కొలమానం వేయచ్చు అంటే పశువుల సంఖ్యలో, గొర్రెల సంఖ్యలోనే ఆస్తిని ఆ రోజుల్లో కొలమానం వేసేవారు. దానిని బట్టి ఆస్తిపరుడు అన్న విషయాన్ని మనకు చెబుతూ ఉంటారు. కనుక వీళ్ళు ఆ నెగబు అనే ప్రాంతంలో వచ్చి నివాసం ఉంటున్నారంటే అక్కడ ఏమున్నదని చెప్పుకోవాలి? పశువులకు మేత ఉండాలి కదండి, కదా. పశువులకు అక్కడ పచ్చిక ఉంటేనే కదా ఆ పశువులన్నీ బ్రతకగలిగేది. అంటే అక్కడ నీళ్లు ఉండాలి, పచ్చిక ఉండాలి. కనుక వీళ్ళు అక్కడ స్థిరపడ్డారు అంటే, అక్కడికి వచ్చి అబ్రహాము కానీ లోతు కానీ వచ్చి అక్కడ స్థిరపడ్డారంటే అక్కడ ఏముండి ఉండాలి ఆలోచించండి. పశువులు తినడానికి సమృద్ధిగా అక్కడ పంట ఉండాలి, తాగడానికి సమృద్ధిగా నీళ్లు దొరికే ప్రాంతమై ఉండాలి. అందుకనే వాళ్ళు అక్కడ ఆగారు. లేకపోతే ఆ తర్వాత సొదొమకి ట్రావెల్ చేసేవారేమో.
ఒకవేళ నెగబు అనే ప్రాంతంలో కనుక ఈ వనరులు వారికి లభించకపోతే వాళ్ళు కూడా ఎక్కడికి ట్రావెల్ చేసేవాళ్ళు? సొదొమకు ట్రావెల్ చేసేవాళ్ళు. కానీ ఈ నెగబు ప్రాంతంలోనే ఏం దొరుకుతుంది? నెగబు ప్రాంతాన్ని వారు నివాస స్థలంగా ఏర్పాటు చేసుకున్నారంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు ఉండడానికి కానీ వాళ్ళ పశువుల మేతకు కానీ విస్తారముగా అక్కడ సమృద్ధికరమైన ఆహారము, వాళ్ళకి సమృద్ధికరమైన నీళ్లు ఉన్నాయి కనుక వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ నుండి లోతు వేరైపోతున్నప్పుడు లోతుకు కూడా కావాలి కదా, లోతు పశువులు కూడా కావాలి కదా. లోతు కూడా దేవుడు ఆశీర్వదించినట్టుగా మనకు కనబడుతుంది. లోతు కూడా బహు ఆస్తిపరుడుగా మారాడన్న విషయం మనకు అర్థమవుతుంది. ఇంతకీ ఆస్తి ఏంటంటే గొడ్లు గొర్రెలు. మరి గొడ్లు గొర్రెలే ఆస్తి అని అనుకుంటే కనుక ఆ ఆస్తిని సంరక్షించుకోవాలంటే వాళ్ళకి కూడా ఏముండాలి? లోతు పశువులకు కూడా ఆహారం ఉండాలి, నీళ్లు ఉండాలి. గనక నెగబు వరకు వచ్చిన తర్వాత నెగబు అబ్రహాముకు వదిలిపెట్టేస్తే ఇప్పుడు లోతు గొర్రెలు కానీ పశువులు కానీ బ్రతికుండాలంటే వీళ్ళకేం కావాలి? వీళ్ళకి ఆహారం కావాలి, వీళ్ళకి నీరు కావాలి. గనక లోతు అక్కడ నుండి చూసినప్పుడు సొదొమ ప్రాంతం ఎలా కనబడుతుందంట? ఏదైనా తోట వలను ఐగుప్తు వలను, ఐగుప్తులో నీళ్లు పారు దేశమై ఉండెను సొదొమ అలా కనబడుతుంది. వీళ్ళందరూ ఐగుప్తుకి ఎందుకు వెళ్ళారు? ఐగుప్తుకు ఫస్ట్ టైం చూస్తున్నాడు ఎవరు? లోతు. ఇంతకుముందు ఐగుప్తు దేశానికి వెళ్ళలేదు కదా. కానీ ఐగుప్తు దేశానికి ఎందుకు వెళ్ళారంటే కరువును బట్టి ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఐగుప్తు దేశంలో ఎలాగున్నదంటే మంచి పచ్చిక ఉన్నది, మంచి నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ సొదొమను చూస్తున్నప్పుడు ఏ రకంగా తలంచాడు? ఇంకా ఐగుప్తులో ఎలాగైతే మన పశువులకు ఆహారం దొరికిందో, మనకు నీళ్లు దొరికే మన ఆహారం సమృద్ధిగా ఉందో, ఈరోజు సొదొమ ప్రాంతం కూడా అలాగే ఉన్నది. కనుక దానిని బట్టి అక్కడకు ఆయన వెళ్ళినట్లుగా మనకు కనబడుతుంది. అంతేగాని ఏదో ఆశపడి సొదొమకు వెళ్ళిపోయాడు అన్న ఆలోచన ఇక్కడ వద్దు ప్రియమైన వాళ్ళారా. ఏదో ఆశపడి అవకాశం దొరికింది కనుక అవకాశాన్ని ఉపయోగించుకొని ఎదుగో కన్నులెత్తి అందంగా ఉన్న ప్రదేశానికి వెళ్ళిపోయాడని ఈరోజు మాట్లాడుతున్నారు. ఇంతకీ అది ఎందుకు చూశాడు అని అంటే తన ఆస్తిని భద్రం చేసుకోవాలంటే అది అవసరం. తన పశువులను కానీ తన గొర్రెలు కానీ కాపాడుకోవాలంటే ఆ పచ్చిక అనేది అవసరం, నీళ్ళు అనేది చాలా అవసరం. అందుకే ఐగుప్తుతో పోలుస్తున్నాడు. ఐగుప్తులు ఎలా ఉన్నాయి? వాళ్ళకి నీళ్లు విస్తారంగా ఉంది, అక్కడ గ్రీనరీ ఎక్కువ ఉంది, పచ్చిక ఎక్కువ ఉంది. నాకు ఆ రకంగా పోల్చి తన ఆస్తిని కాపాడుకోవడానికి ఆ ప్రాంతాన్ని ఎన్నుకున్నట్టుగా ఉన్నది తప్పితే ఏదో లోకాన్ని ఆశించిన వాడుగా సొదొమను కోరుకుంటున్నాడు అన్న విషయం తప్పన్నది మీ అభిప్రాయాన్ని మార్చుకోవాలన్నది నా ఉద్దేశం ఈ మాటలను బట్టి. కనుక లోతు చెంకలు గుద్దుకొని వెళ్ళిపోయాడు అన్న మాట మాట్లాడుతున్నారు. అవకాశం దొరికింది, లోతు చెంకలు గుద్దుకొని వెళ్ళిపోయాడు అన్న మాట మాట్లాడుతున్నారు. ఇంతకీ చూడగలిగితే 9వ వచనం చూడండి, 13వ అధ్యాయం 9వ వచనం. ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. దయచేసి అన్న మాటను ఎప్పుడు మాట్లాడుతామండి? ఎవరైనా మన మీద తప్పుడు మాట మాట్లాడి మన హృదయాన్ని గాయపరిచారు అనుకోండి, మనం ఆ హృదయాన్ని గాయపరిచిన దాన్ని బట్టి మనం మనోవేదనతో ఉంటాం. అప్పుడు ఎవరైతే మనల్ని గాయపరిచారో వాళ్ళు వచ్చి ఇదిగో నాది తప్పైపోయింది క్షమించు అని మాటికి ప్రాధేయపడుతున్నప్పుడు ఇంకా మన మనస్సును మార్చుకోలేని స్థితిలో ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడతాం? ఇంకో దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపో అని మాట్లాడతాం లేదా? ఎందుకంటే దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపో అన్న మాట ఎందుకు మాట్లాడుతున్నాం అంటే వాళ్ళు వచ్చి మనల్ని పదేగా ప్రాధేయపడుతున్నారన్న విషయం మనకు అక్కడ అర్థమవుతుంది. కానీ మనకు అంగీకరించలేని స్థితి ఉంది. అప్పటికి మనసు మార్చుకోలేని స్థితి మనకు ఉన్నది కనుక వాళ్ళు మాటికి ప్రాధేయపడుతున్నప్పుడు ఇదిగో దయచేసి నువ్వు ఇక్కడ నుండి విడిచి వెళ్ళిపో అని మనం మాట్లాడతాం. ఈ పద ప్రయోగాన్ని చేస్తాం. కనుక అబ్రహాము గారు దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము అని అంటున్నారంటే ఇక్కడ లోతు వెళ్ళిపోవడానికి ఆశపడుతున్నాడా, అబ్రహాము గారితో ఉండడానికి ఆశపడుతున్నాడా? ఆలోచించండి. ఈ మాటను బట్టి క్లియర్గా మనకు అర్థమవుతుంది. రిక్వెస్ట్ చేస్తున్నాడు, దయచేసి నువ్వు వెళ్ళిపో అని అంటున్నాడంటే లోతు వెళ్ళడానికి ససేమిరా ఇష్టపడటం లేదు. లోతు వెళ్ళిపోవడానికి ససేమిరా ఇష్టపడటం లేదు. కానీ అబ్రహాము గారు ఏం చేస్తున్నారంటే రిక్వెస్ట్ చేసి ఆయన్ని పంపిస్తున్నట్లుగా మనకు అక్కడ కనబడుతుంది ప్రియమైన వాళ్ళరా. కనుక వీటన్నింటిని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి చెప్పండి?
లోతును తప్పుగా అర్థం చేసుకొని సందర్భాలన్నింటినీ చదువుతున్నప్పుడు అవి తప్పుడు సందర్భాలుగా మనకు కనబడుతున్నాయి. కానీ ఒకవేళ మీ అభిప్రాయాన్ని మార్చుకొని ఒక దృష్టికోణాన్ని మార్చుకొని చూడగలిగితే లోతు ఎంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. లోతు ఆశాపరుడు కాదు. ఈ అబ్రహాము గారు మాట్లాడుతూ ఏమన్నారు, ఈ దేశమంతా నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీ ఎడమ తట్టుకు వెళ్ళినడల నేను కుడి తట్టుకును, నేను కుడి తట్టుకు వెళ్ళినడల నేను ఎడమ తట్టుకును వెళ్ళేదనని లోతుతో చెప్పగా. అంటే అబ్రహాము గారు ఒక డెసిషన్ ఇచ్చారు, నువ్వు కుడి తట్టుకు వెళ్తే నేను ఎడమ తట్టుకు వెళ్తాను, నేను ఎడమ తట్టుకు వెళ్తే నువ్వు ఎడమ తట్టుకు వెళ్తే నేను కుడి తట్టుకు వెళ్తాను అని లోతుతో చెప్పినప్పుడు, లోతు ఒకవేళ సొదొమకు వెళ్ళలేదనుకోండి, ఎవరు వెళ్ళేవాళ్ళు అక్కడికి? ఆప్షన్ ఇచ్చేసాడు. ఇప్పుడు లోతు సొదొమ అని ఎంచుకోలేదనుకోండి, ఇప్పుడు ఎవరు వెళ్ళాలి అక్కడికి? అబ్రహాము గారు వెళ్ళాలి, ఖచ్చితంగా అబ్రహాము గారు వెళ్ళాలి. కానీ ఏమనంటున్నారు, ఈ సందర్భాన్ని చదివితే ఏమనంటున్నారు, అబ్రహాము గారు ససేమీరా సొదొమ గుమరాలకి వెళ్ళరు అన్న మాట మాట్లాడుతున్నారు. ఎందుకంటే సొదొమ గుమర ఎలాగుంది, మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండరి. ఏంటి వాళ్ళకి తెలుసండి సొదొమ ఎలాగున్నదో. సొదొమ ప్లేస్కి ఒకవేళ వెళ్తే కనుక అదే ఫస్ట్ టైం వెళ్తున్నట్టుగా. మనం ఏరియల్ వ్యూ చూస్తున్నాం. ఏరియల్ వ్యూ అంటే పైన మనకు విషయం తెలిసిన వాళ్ళంగా పైనుండి చూస్తున్నాం కనుక అక్కడేం జరుగుతుంది ఇక్కడేం జరుగుతుంది అన్ని విషయాలు మనకు తెలుసు. కానీ వీళ్ళు భూమి మీద ఉన్నారు. ఎవరు లోతు కానీ అబ్రహాం కానీ అప్పటి వరకు సొదొమకు వెళ్ళలేదు. సొదొమకు వెళ్ళలేనప్పుడు అక్కడ పరిస్థితి వాళ్ళకి ఎలా తెలుస్తుందో ఆలోచించండి. ఈరోజు మనం అంత ఓవర్ వ్యూగా చదువుతున్నాం కనుక మనకి విషయాలు అర్థమవుతున్నాయి. అక్కడ వాళ్ళు ఎలాగున్నారు, ఇక్కడ వాళ్ళు ఎలాగున్నారు అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఇది దేవుడు ముందుగా తెలపడాన్ని బట్టి మనకు తెలుస్తుంది, సొదొమ ప్రజలు ఇలాగ ఉన్నారు అన్న విషయం. కానీ ఆ విషయం సొదొమలో వాళ్ళు ఎలాగున్నారన్న విషయం వాళ్ళకి తెలీదు, ఎవరికి? లోతుకి తెలీదు, అబ్రహాము గారికి తెలీదు అన్నప్పుడు ఒకవేళ లోతు సొదొమకు వెళ్ళకపోతే కనుక అక్కడికి ఎవరు వెళ్ళి ఉండేవారండి? అబ్రహాము ఖచ్చితంగా వెళ్ళుండేవాడు. అబ్రహాము ఖచ్చితంగా వెళ్ళుండేవాడు. ప్రియమైన వాళ్ళారా, గనక ఆలోచించండి. వ్యక్తి మీద ఒక తప్పుడు అభిప్రాయం మనకు ఉన్నది కనుకనే ఆ వ్యక్తిని గూర్చిన సందర్భాలు చదువుతున్నప్పుడు ఆయన వ్యవహార శైలి మనకు నచ్చట్లేదు, ఆయన చేపట్టిన చర్యలు మనకు నచ్చట్లేదు అన్న విషయం మనకు అర్థమవుతుంది. ప్రియమైన వాళ్ళారా, ఇందాక చూసిన సందర్భం యేసుక్రీస్తు వారు కపెర్నహూములో ఉన్నప్పుడు ఆయన తప్పుగా ఆలోచించామా? లేదే. ఎందుకంటే కపెర్నహూము అంత చెడిపోయినప్పటికీ కూడా యేసుక్రీస్తు వారి మీద ఎలాంటి ఆలోచన మనకు రాలేదు. ఎందుకంటే వ్యక్తి మీద మనకి అలాంటి అభిప్రాయం ఉంది, మంచి అభిప్రాయం ఉంది. కానీ అదే లోతు సొదొమలో ఉన్నప్పుడు ఎందుకు ఉండాలి? సొదొమలో లోతు అక్కడ నుండి వెళ్ళిపోవచ్చు కదా, అంత బాధపడుతూ ఎందుకు ఉండాలని లోతును గూర్చి ప్రశ్నిస్తున్నాం. ప్రేమ వల్ల అంటే వ్యక్తి మీద ఉన్న అభిప్రాయాన్ని బట్టి మన మిగిలిన వాళ్ళతో అనుబంధమైన సందర్భాలన్నింటినీ మనం తప్పుబట్టే స్థితిలోనికి మనం వెళ్ళిపోతున్నాం. ప్రేమ వల్ల ఆ రకంగానే లోతు సందర్భాలను మనం తప్పుగా ఆలోచించడం జరుగుతుంది. ప్రేమ వల్ల ఇంకా సందర్భాన్ని చూడగలిగితే లోతు తన భార్యను కాపాడుకోలేకపోయాడు అన్న విషయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ నిజంగా నీతిమంతుడు అయ్యి ఉంటే గనక, ఒకవేళ నిజంగా విశ్వాసి అయ్యి ఉంటే గనక లోతు తన భార్యను కూడా కాపాడుకునే స్థితిలో ఉంటాడు కదా. కానీ కాపాడుకోలేని స్థితిలో ఉన్నాడు అని అంటే సరిగా తన భార్యకే చెప్పుకోలేని స్థితిలో లోతు ఉన్నాడు అన్న విషయం ప్రస్తావిస్తున్నారు. ప్రేమను వాళ్ళారా, నిజమేనంటారా? ఈ మాట నిజమేనంటారా? చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 14-16 వచనాలు. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. అవిశ్వాసురైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులే ఎందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు. అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాయవచ్చును. అట్టి సందర్భములలో సహోదరునికైనను సహోదరికైనను నిర్బంధము లేదు, సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. ఓ స్త్రీ, చూడండి, నూతన నిబంధనలో ఎలాంటి ఆన్సర్ని మన ప్రశ్నకు సమాధానంగా ఇస్తున్నాడో చూడగలిగితే, ఓ స్త్రీ, నీ భర్తను రక్షించదవో లేదో
నీకేమి తెలియను? ఓ పురుషుడా, ఓ పురుషుడా, నీ భార్యను రక్షించదవో లేదో నీ భార్యను రక్షించదవో లేదో నీకేమి తెలియదు. నీకేమి తెలియను? అయితే ప్రభు ప్రతివానికి చాలు. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించదో లేదో నీకేం తెలుస్తుంది? ఓ పురుషుడా, నీ భార్యను రక్షించదో లేదో నీకేం తెలుస్తుంది అన్న మాట మాట్లాడుతున్నాడు. అంటే దాని అర్థం వాళ్ళకి ఏమీ చెప్పలేదనా? నీతిని గురించిన బోధ ఏమీ చేయలేదనా దాని అర్థం? రక్షించదో లేదో అని అక్కడే క్వశ్చన్ మార్క్తో ఆపేశాడంటే మనం ప్రయత్నం అయితే చేస్తాం, కానీ రక్షింపబడాలా లేదా అన్నది ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుందండి? ఆ వ్యక్తుల మీద డిపెండ్ అయి ఉంటుంది. నిజంగా మనమైతే చెప్పేసాం, మరి చెప్పిన దాని ప్రకారం బ్రతకాలా వద్దా అనేది ఎవరి డెసిషన్ ఆలోచించండి. ఈరోజు మనం నరకానికి వెళ్ళిపోతున్నాం అంటే ఆ తప్పు దేవుని మీద వేస్తాం. ఆలోచించండి, దేవుని మీద వేస్తావా? దేవుడు చెప్పాల్సిందంతా మనకు చెప్పేశాడు, ఈ రకంగా నడుచుకుంటే నువ్వు నిత్య జీవానికి, ఈ రకంగా నువ్వు నడుచుకుంటే నిత్య నరకానికి వెళ్ళిపోతావు అని దేవుడు చెప్పాల్సింది చెప్పాడు. కానీ చెప్పిన దాన్ని బట్టి మనం నడుచుకోకపోతే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? ఆలోచించండి, ఎక్కడ వెళ్ళిపోతాం? నరకానికి వెళ్ళిపోతాం. ఇప్పుడు నరకానికి వెళ్ళిపోతున్నాం అన్నందుకు దేవుణ్ణి దోషిగా నించబెడతామా? ఈరోజు లోతును కూడా తన భార్య నిమిత్తం అలాగే నించబెడుతున్నాం మనం. ఆలోచించండి, తన భార్య విషయమే లోతును కూడా మనం అలా నించోబెడుతున్నప్పుడు ఈరోజు మీరున్న సిచ్యువేషన్ అర్థం చేసుకోండి. మీరు ఒకవేళ రక్షింపబడకపోతే ఆ దోషం ఎవరి మీద వేసేస్తాం? దేవుడి మీద వేసేస్తామా? దేవుడు చెప్పలేదా? దేవుడు ఎలా బ్రతకాలో మనకు వివరించలేదా? వాక్యం ద్వారా మనకు బోధించలేదా? బోధించాడు, కానీ మన రక్షణ మన చేతుల్లో ఉంది. ప్రియమైన వాళ్ళ బోధించేవాడి చేతుల్లో లేదు. మన రక్షణ ఎవరి చేతిలో ఉంది? మన చేతుల్లో ఉంది. అలాగని బోధించలేదా? బోధించాల్సిన వారు బోధిస్తూనే ఉన్నారు. ఆ బోధనను స్వీకరించకపోతే వారిది తప్పవుతుందా? అనగా ఓ స్త్రీ, నువ్వు నీ భర్తను రక్షించుతావో లేవో నీకే ఎలా తెలుసు? ఓ పురుషుడా, నువ్వు రక్షిస్తావో లేదో నీకు ఎలా తెలుసు అన్న ప్రశ్న వేస్తున్నాడంటే మనం చెప్పడం అయితే చెబుతాం, కానీ వాళ్ళు రక్షణ పొందుతారో లేదో అన్న విషయం ఆ చివరి దినాన్న, అంత్య దినాన్నే మనకు తెలుస్తుంది. ప్రియమైన వాళ్ళ ఈరోజు మన విషయంలో కూడా అలాగే జరుగుతుంది. లోతు సందర్భాన్ని బట్టి లోతును తప్పుగా అర్థం చేసుకున్నాం కనుక ప్రతి విషయాన్ని తప్పుగానే ఆలోచించడానికి ప్రయత్నం చేస్తున్నాం ప్రియమైన వాళ్ళ. కానీ మన విషయంలో కూడా ఏం జరుగుతుందని మనం చూడగలిగితే లూకాసు వార్త 17వ అధ్యాయము చివరి 2 వచనాలు మీరు చూడండి. లూకాసు వార్త 17వ అధ్యాయము 34. ఆ రాత్రి ఇద్దరు ఒక మంచం మీద ఉందరు. వారిలో ఒకరు కొనుపోబడును, ఒకరు విడిచిపెట్టబడును. ఏమండి, ఇద్దరు వెళ్ళిపోవాలి కదా. ఇద్దరు ఒక మంచం మీద పడుకున్నారు కదా. ఒకవేళ భార్య భర్తలు అనుకుందాం, ఇద్దరు ఒక మంచం మీద పడుకున్నారు కదా. ఈరోజు ఎవరినైతే లోతు భార్యను బట్టి లోతును విమర్శిస్తున్నారో వాళ్ళ జీవితంలో కూడా ఇది జరగబోతుంది. ప్రభు రాకడ దినం ఆసన్నమైంది. ఆ ఆసన్న దినాన్న ఇది మన పట్ల నెరవేరాల్సి ఉన్నది ప్రియమైన వాళ్ళారా. అలా నెరవేరే స్థితి ఒకసారి చూడగలిగితే ఆ రోజు రాత్రి ఇద్దరు పడుకుంటారంట మంచం మీద. ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు వదిలివేయబడతారు. చెప్పలేదా? నువ్వు భార్యకి చెప్పుకోలేదా? ఈరోజు నిన్ను కూడా అలాంటి ప్రశ్న వేయాల్సి వస్తుంది. ఎందుకంటే లోతు భార్యను బట్టి లోతును ప్రశ్నిస్తున్నాం కదా ఈరోజు మనందరం. ఈరోజు ఈ స్థితిని బట్టి నిన్ను కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. నీ భార్యకు నువ్వు చెప్పుకోలేదా? ఎందుకు ఆవిడ ఉండిపోయింది? నువ్వు మాత్రమే ఎందుకు వెళ్ళిపోయావు? అంటే ఆలోచించండి, రక్షణ ఎవరి చేతిలో ఉంది? చెప్పేవాడి చేతిలో కాదు ప్రేమను వల్ల. ఆ చెప్పినది విని దాని ప్రకారం నడుచుకునే వారి చేతిలో ఉంది ప్రేమను వల్ల. కనుక లోతు భార్యకి చెప్పలేదా? సమాజానికే చెప్పడానికి ప్రయత్నం చేశాడు అన్నప్పుడు భార్యకి చెప్పు కూడా ఆలోచించండి. నీతిమంతుడు మొదట ఇంట్లో చెప్పుకుంటాడు, తర్వాత బయట చెప్పుకుంటాడు. కనుక లోతు నీతిమంతుడు అన్న విషయాన్ని బైబిల్ మనకి చెబుతున్నప్పుడు ఆ లోతు మొదట భార్యకి చెప్పుకుంటాడు, ఇంట్లో కుటుంబ సభ్యులుగా చెప్పుకుంటాడు, తర్వాత ఎవరికి చెప్తాడు? ఊర్లో వాళ్ళకి చెప్తాడు. కనుక ఆలోచించగలిగితే రక్షణ అనేది నా చేతుల్లో లేదు, ఎవరి రక్షణ వారి చేతుల్లోనే ఉన్నది అన్న విషయం మనకు అర్థమైతే కనుక ఈరోజున్న నీ కుటుంబంలో కూడా ఎంతమంది రక్షింపబడతారన్న విషయం నీకు కూడా తెలియదు. చెప్పాల్సిందైతే చెప్తున్నావు, కానీ వాళ్ళు బ్రతుకుతున్నారా లేదా అన్నది నీకు నాకు తెలుసా? కనుక వాళ్ళు రక్షింపబడలేదంటే నింద మనది కాదు, ఆ నేరం మనది కాదు. మనం రక్షింపబడలేదంటే ఆ నేరం దేవునిది కాదు. దేవుడు చెప్పాల్సింది చెప్పాడు, కానీ ఆ చెప్పిన దాని ప్రకారం నువ్వు నడుచుకోలేదు కనుక ఆ రక్షణలోనికి నువ్వు ప్రవేశించలేకపోయావు కనుక ఆ తప్పు నీది.
అలాగే లోతు భార్య విషయంలో కూడా లోతుని నిందించాల్సిన అవసరత లేనే లేదు. ఎవరు నిందించాలి? వాళ్ళ భార్యది. ఆ భార్య తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదు కనుకనే నశించిపోయింది. దీనికి లోతుకి ఎటువంటి సంబంధం లేదు ప్రియమైన వాళ్ళారా. కనుక ఒక తప్పుడు అభిప్రాయాన్ని మనం పెట్టుకొని ప్రతి విషయాన్ని ఆలోచించినప్పుడు అన్నింటినీ తప్పుబట్టి పాయింట్ అవుట్ చేసే స్థితిలోనికి మనం వెళ్ళిపోతున్నాం ప్రియమైన వాళ్ళ. కానీ ఒక పాజిటివ్ వేని మనం చూడగలిగితే, పాజిటివ్ కోణాన్ని మనం చూడగలిగితే, ఆ కోణం మనకు అర్థమైతే కనుక మిగిలిన విషయాలన్నీ మనకి పాజిటివ్గానే అర్థమవుతాయి. కనుక సొదొమని చూడడం విషయంలో ఆశాపరుడు, లోకాన్ని ఆశించేవాడు లోతు అన్న మాట మాట్లాడుతున్నారు. ఏంటి, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదాం అబ్రహామును విడిచి అన్న మాటనే మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ సందర్భాన్ని చూడగలిగితే ఎందుకు పచ్చికను చూశాడు అని అంటే, తన ఆస్తిని కాపాడుకోవాలని అంటే, తన గొర్రెలకు కానీ తనకు కానీ తన గుడ్లకు కానీ మేత కానీ నీళ్లు కానీ బ్రతకాలంటే మేత నీళ్ళు అవసరం కనుక పచ్చిక గల ప్రాంతాన్ని ఆయన చూస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. అబ్రహాముని విడిచి వెళ్ళే ఆ స్థితి ఆయనకి ఇష్టం లేదు. ఆయన ఉండాలని ఆశపడుతున్నాడు. కానీ అబ్రహాము దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుమని దయచేసి ఆయన ప్రాధాన్యపడుతున్నాడంటే, లోతు అప్పటికి బ్రతిమలాడుతున్నాడు, నీతోనే ఉంటాను నేను అనేసి. కనుక ఆలోచించండి. తప్పుడు కోణంలో ఆలోచించగనుక ఇప్పటివరకు తప్పుడుగా అర్థమవుతున్నాయి. కానీ మంచి కోణంలో ఆలోచించగలిగితే ప్రతిదీ మంచిగానే మనకి అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళారా. ఇంకా లోతు విషయానికి వచ్చినప్పటికీ పాత నిబంధన గ్రంథంలోనే మనకి చాలా విషయాలు అర్థమవుతాయి. ఆయన వ్యక్తిత్వం ఏంటి అన్నది చాలా చక్కగా మనకి అర్థమైపోతుంది. కానీ అర్థం చేసుకోవాలనే స్థితిలో ఉన్నాము కనుకనే కొత్త నిబంధనకి వెళ్ళి ఆ లోతు సందర్భాన్ని దేవుడు రాయించడం జరిగింది. ఆయన నీతిమంతుడు, బాధపడ్డాడు, అనుదినము బాధపడ్డాడు అన్న విషయాన్ని చెప్తున్నాడు. పాత నిబంధనలో మనం చూడగలిగితే, అబ్రహాము సందర్భాలలో మనం కొన్నింటిని చూడగలిగితే లోతు ఎలాంటి వాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది ప్రియమైన వారులారా. ఆదికాండము 18వ అధ్యాయము 23వ వచనం చూడండి. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనను, యెహోవాను అబ్రహాము సమీపించి ఇట్లనను, సొదొమను నాశనం చేసేస్తాను, అబ్రహాము నీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అని చెప్పినప్పుడు అబ్రహాము వేడుకొనడం జరుగుతుంది. అప్పుడు ఈ మాట మాట్లాడదాం, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేదువా. ఈ మాట ఎప్పుడు జరుగుతుందన్న మనం చూడగలిగితే సుమారు అబ్రహాము గారికి 100 ఏళ్ళు ఉన్నప్పుడు ఈ సందర్భం జరుగుతుంది ప్రియమైన వాళ్ళ. అప్పటికి లోతు ఆయన నుండి వేరే ఎన్ని సంవత్సరాలు అవుతుందని మనం చూడగలిగితే సుమారు 80లో లోతు ఆయన నుండి వేరైపోయినట్టుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే 75లో ఆయన ఎక్కడి నుండి ప్రారంభమయ్యాడు? సిరియా దేశం నుండి ప్రారంభమయ్యాడు. 75వ సంవత్సరంలో సిరియా దేశం నుండి ప్రారంభమయ్యాడు. ఒక సుమారు 5 సంవత్సరాలు ట్రావెల్ చేసి ఉండొచ్చు. కనుక 80 సంవత్సరాలప్పుడు లోతు విడిపోయాడు. అంటే 80 నుండి 100 మధ్యలో ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉందంటే వీళ్ళిద్దరు విడిపోయి 20 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఏంటి 20 సంవత్సరాల గ్యాప్లో ఆ లోతు ఎలాంటి వాడన్న విషయం అయితే అబ్రహాం గారికి తెలియకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ మధ్యన కలయిక ఉన్నట్టుగా మనం కనుగొనలేకపోతున్నాం. కనుక 20 ఏళ్ళు 20 ఏళ్ళు అయిపోయింది. వేరే అయిపోయి 20 ఏళ్ళు అయిపోయినప్పటికీ కూడా లోతు మీద అబ్రహాము గారు ఎలాంటి అభిప్రాయాన్ని కనపరుస్తున్నారన్న విషయాన్ని చూడగలిగితే ఏమని చెప్తున్నాడండి ఇక్కడ? సొదొమను నాశనం చేసేస్తానని చెప్పినప్పుడు అబ్రహాము యెహోవాను సమీపించి ఇట్లా, నన్ను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయదు అని అంటే 20 ఏళ్ల తర్వాత కూడా లోతుని ఏ రకంగా భావిస్తున్నాడు ఆలోచించండి. అంటే లోతు కోసం మనం చెప్పాలా, అబ్రహాం గారు చెప్పాలా? ఎందుకంటే వాళ్ళ సహవాసం 65-70 సంవత్సరాలు ప్రియమైన వాళ్ళు, సుమారు 65 నుండి 70 సంవత్సరాలు వాళ్ళ సహవాసం. కనుక లోతు కోసం చెప్పాలి అంటే అబ్రహాం గారే చెప్పాలి, నువ్వు నేను కాదు. అప్పుడు అబ్రహాం గారు ఏమంటున్నారు? లోతు కోసం 20 సంవత్సరాలు దూరం అయినప్పటికీ, 20 సంవత్సరాలు అయింది, వారి ఇరువురు వేరుపడి 20 సంవత్సరాలు అయిపోయింది. అయినప్పటికీ ఒకళ్ళ పరిస్థితి ఒకళ్ళు తెలియని స్థితి ఉన్నప్పటికీ కూడా లోతు ఎలాంటి వాడని చెబుతున్నాడు ఇక్కడ? దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా. అంటే ఇదంతా ఎవరి కోసం మాట్లాడుతున్నాడు? లోతుని దృష్టిలో పెట్టుకొని కదా. అంటే లోతుని ఏ రకంగా ఆయన సంబోధిస్తున్నాడు? నీతిమంతుడు అని అబ్రహాము సంబోధిస్తున్నాడు ప్రేమను. 20 సంవత్సరాలు గ్యాప్ వచ్చినా ఎలాంటి దృష్టికోణం ఉన్నదో లోతు మీద చూడగలిగితే లోతు ఎలాంటి వాడు అన్నది అబ్రహాం గారి మాటలు బట్టి మనకు అర్థమైపోతుంది. 25వ వచనం చూడండి, మళ్ళా 25వ వచనం.
ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవును గాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవును గాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయం చేయడా అని చెప్పినప్పుడు, అంటే లోతు మీద ఎలాంటి అభిప్రాయం ఉంది, ఎలాంటి దృష్టికోణం ఉంది అబ్రహాం గారికి అని అంటే, ఆయన నీతిపరుడు. ఏంటి 20 సంవత్సరాలు వేరైనప్పటికీ లోతు క్యారెక్టర్ని చెప్పేస్తాడండి అబ్రహాము. ఆయన ఏమని? నీతిపరుడు. నిజంగా నీతిపరుడు అవునా కదా మనం చూడగలిగితే 19వ అధ్యాయము 15వ వచనం 15వ వచనం. ఇది నిజమా కాదా? ఇది అబ్రహాము గారు మాట్లాడుతున్న మాట నిజమా కాదా అన్న విషయం మనకి ఇక్కడ ఈ సందర్భం తేల్చేస్తుంది. చూడండి, తెల్లవారినప్పుడు ఆ దూత లోతును త్వరపెట్టి లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడ ఉన్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. అంటే ఈ ఊరి దోష శిక్షలో ఎవరు ఉండకూడదని దేవదూతలు ఆశపడుతున్నారు? నీతిమంతుడుగా నువ్వు ఈ ఊరు దోష శిక్షలో నువ్వు కూడా నశించిపోవడం మాకు ఇష్టం లేదు, నువ్వు బయటికి త్వరగా వెళ్ళిపో. అంటే ఊరంతటిని ఒక పక్కకు పెడుతున్నారు, లోతు కుటుంబాన్ని ఒక పక్కన పెడుతున్నారు. అంటే ఆలోచించండి, లోతు ఎలాంటి వాడు? నీతిమంతుడు కాదా? అబ్రహాము గారు ఏదైతే 20 సంవత్సరాలు ఎడబాటు అయినప్పటికీ కూడా సంగతి తెలిసిన వాడుగా లోతు నీతిపరుడుగానే ఉంటాడు అని ఏ నమ్మకంతో అయితే చెప్పాడో అదే నమ్మకాన్ని ఇక్కడ నిలబెడుతున్నట్లుగా మనకు కనబడుతుంది దేవదూతల మాటలను బట్టి. ఊరి దోష శిక్షలో నువ్వు నాశనం అవ్వకూడదు, నువ్వు బయటికి త్వరగా వచ్చి అని ఇద్దరిని వేరుపరుస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ఎవరిని? ఊరంతటిని ఒక పక్కకు కనబరుస్తున్నారు, లోతుని ఒక పక్కన పెడుతున్నట్లుగా మనకి కనబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, అంటే ఈ సందర్భాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏమని? లోతు నీతిమంతుడు, మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అన్న విషయాన్ని ఈ మాటలను బట్టి మనం అర్థం చేసేసుకోవచ్చు ప్రియమైన వాళ్ళారా. కానీ మనం అర్థం చేసుకోలేమేమోనని కొత్త నిబంధనలో దేవుడు మళ్ళీ ఆ మాటలను పొందుపరిచాడు. ఒకసారి మళ్ళీ అక్కడ చదువుదాం. 2 పేతురు 2వ అధ్యాయము 5 నుండి 10 వచనాలు చూడండి మళ్ళీ ఇంకొకసారి. మరియు ఆయన పూర్వకాలముందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7 కాపాడను. ఈ సందర్భంలో కూడా దేవుని దినం వచ్చినప్పుడు లోకాన్ని 2గా విభజించినట్లుగా మనకు కనబడుతుంది. నోవహు దినముల్లో కూడా దేవుడు లోకాన్ని 2గా విభజించినట్లుగా మనకు కనబడుతుంది. ఒక పక్క ఎవరున్నారని మనం చూడగలిగితే నోవహు కుటుంబం ఉంది, రెండో పక్క దుష్టులైన చెడిపోయిన దుష్ట సమాజం ఉన్నది. ఏంటి మరి అలాంటి సమయంలో కూడా ఎవరిని కాపాడాడు? నీతిమంతుడైన నోవహును ఆయన కాపాడినట్లుగా మనకు కనబడుతుంది. ఇక రెండో సందర్భాన్ని కూడా చెబుతున్నాడు. రెండో సందర్భంలో కూడా ఎవరున్నారు చూడండి. మరియు సొదొమ గొమొర్రాను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వారిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనం విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. అంటే లోతు దినాలలో కూడా ఏం చేశాడు దేవుడు? తన దినాన్న సొదొమ గొమొర్రా పట్టణాలను వేరేగా చేశాడు, లోతును ఒక పక్కగా చేశాడు. సొదొమ గొమొర్రా పట్టణాలు ఎలా కనబడుతున్నాయి? దుష్ట సమాజంగా కనబడుతుంది. కానీ ఇక్కడ లోతు ఎలా కనబడుతున్నాడు? నీతిపరుడుగా కనబడుతున్నాడు. ఇందాక దేవదూతలు మాట్లాడారు, ఈ ఊరి దోష శిక్షలో నువ్వు శిక్షింపబడుకున్నట్లు ఇందులోండి బయటకు వచ్చేయాలి అన్న మాట మాట్లాడితే ఇక్కడ అదే జరుగుతున్నట్లుగా కనబడుతుంది. చూడండి, ఎవరు కాపాడబడుతున్నారన్న విషయం మనకు అక్కడ అర్థమవుతుంది. చదువు అదే సందర్భం. నడవడి చేత బహు తప్పించి ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి
వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. తర్వాత భక్తులను శోధనలో నుండి తప్పించుటకు అంటే లోతు ఎవరని అర్థమవుతుంది ఇక్కడ. అలాంటి సందర్భాలలో నోవహు తప్పింపడ్డాడు, అలాంటి సందర్భంలో లోతు తప్పింపడ్డాడు. వాళ్ళు ఎవరని చూడగలిగితే భక్తులను శోధనలో నుండి తప్పించుటకు అన్నాడంటే లోతు ఏమై ఉన్నాడండి? అబ్రహాముతో పాటు సహవాసం చేసినందుకు అబ్రహాము భక్తిపరుడే, ఆ అబ్రహాముతో పాటు వెంబడించిన లోతు కూడా భక్తిపరుడే అన్న విషయం ఇక్కడ మనకి అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళారా. అండి యుగాంతం కోసం మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏ దినాలను గుర్తు చేశారో మనం ఆలోచించగలిగితే నోవహు దినాలను గుర్తు చేశారు, అలాగే లోతు దినముల్లో ఎలా జరిగనో అలాగే మనుష్య కుమారుని దినముల్లో కూడా జరుగును అన్న మాటను మాట్లాడారు ప్రేమ. అంటే లోతు దినాలలో ఎలాగైతే జరిగిందో మనుష్య కుమారుని రెండవ రాకడ దినాలలో కూడా అలాగే జరుగుతుంది అన్నప్పుడు అంటే మనుష్య కుమారు రెండో రాకడ జరిగినప్పుడు ఎవరెవరు వీరైపోతారండి? ఎవరెవరు వీరైపోతారు? నీతిమంతులందరూ ఒక పక్కకు వచ్చేస్తారు, శపింపబడిన వారందరూ ఒక పక్కకు వచ్చేస్తారు. లోతు దినాలలో ఎలా జరిగిందో సేమ్ టు సేమ్ మనుష్య కుమారుని దినముల్లో జరుగుతుంది అన్నప్పుడు ఈరోజు సొదొమలో లోతు ఎందుకు ఉండిపోయాడో ఆలోచించండి. ఈరోజు ఈ లోకంలో మనమందరం ఎందుకున్నాం? మారని లోకానికి ఎందుకు సువార్త ప్రకటన చేస్తూ ఇదే లోకంలో మనం మగ్గిపోతున్నాం? అంటే వాళ్ళ మార్పు కోసం ఎదురు చూసి కాదా? లోతు దినాలలో ఎలాగుందో మనుష్య కుమారుని రాకడ దినాల్లో కూడా అలాగే ఉందన్నప్పుడు సేమ్ టు సేమ్ మనం ఈరోజు ఏదైతే ఫేస్ చేస్తున్నామో లోతు కూడా అదే ఫేస్ చేస్తున్నాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది ప్రేమ. ఈరోజు నమ్మని ఈ లోకం మధ్యన మనం ప్రకటించే వారంగానే ఉన్నాం. ఈరోజు వాళ్ళ క్రియలను బట్టి మనకు బాధ కలుగుతుంది. బాధ కలుగుతున్నది గనుకనే మనం ఆ బాధను సహించలేని వారముగా ఉండి సువార్త ప్రకటనకు ముందుకు వెళ్తున్నాం ప్రియమైన వాళ్ళ. ఎందుకు ఈ లోకంలో ఉండిపోవాలి? నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు కదా. కానీ మనం ఎందుకు వెళ్లకుండా ఇదే సమాజంలో ఉంటూ వాళ్ళకి సువార్తను ప్రకటించడానికి ప్రయత్నం చేస్తున్నాం? ఈరోజు మనం ఏదైతే చేస్తున్నామో లోతు అదే చేశాడు. కానీ లోతు మీద మనకు చెడు అభిప్రాయం ఉన్నది గనక మనం మిగిలిన సందర్భాలన్నింటినీ చెడ్డగానే ఆలోచిస్తున్నాం. కానీ మన విషయంకి వచ్చినప్పటికీ లోతు దినములలో ఎలా జరిగానో మనుష్య కుమారుని దినములలో కూడా అలాగే జరుగునని ఒక లోతు దినాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఆ రోజు లోతు ఎలాగున్నాడు సుధమ గుమరుల పట్టణాల దగ్గర, ఈరోజు లోకంలో మనం ఎలాగున్నామో లోతు కూడా ఆ రోజు ఆ పట్టణములో అలాగే ఉన్నాడు ప్రియమైన వాళ్ళారా. ఎందుకు పాజిటివ్గా ఆలోచించలేకపోతున్నాం? సొదొమ గుమొర్ర మార్పు కోసం దినదినము బాధపడుతున్నాడు. దినదినము బాధపడుతున్నారంటే ఖచ్చితంగా బాధపడినాడు ఏం చెప్తాడండి? వాళ్ళని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. దినదినము బాధపడుతున్నాడు. నొప్పి ఉన్నదని అంటే ఏం చేస్తాడు? నొప్పి ఉన్నదంటే దాని అర్థం ఏంటి? దాన్ని బాగుపరచడానికి ప్రయత్నం చేస్తాడని అర్థం. ఎందుకు దేవుడు అబ్రహాము నుండి వేరుపరచడం ఆలోచించగలిగితే సొదొమను రక్షించడానికి లోతును అక్కడ ప్రవేశపెట్టడేమో. ఒకసారి ఆలోచించవచ్చు కదా ఆ రకంగా. ఈరోజు మనల్ని లోకంలో నశించిపోతున్న ఈ లోకంలోనికి మనం ఎందుకు వచ్చాం? మనల్ని బట్టి ఈ లోకాన్ని రక్షించడానికి అని మన విషయంలో పాజిటివ్ వేలో ఆలోచిస్తున్నప్పుడు సొదొమలో లోతు ఉండడాన్ని ఎందుకు మనం పాజిటివ్గా ఆలోచించలేకపోతున్నాం? సొదొమ గొమొర్రాలను మార్పు చెందించడానికే లోతును ఉంచడేమో అక్కడ. చూడండి, మనుష్య కుమారుని దినముల్లో లోతు దినముల్లో ఎలా జరిగిందో మనుష్య కుమారుని దినముల్లో అలాగే జరుగుతుందంటే ఈరోజు చెడిపోయిన సమాజం మధ్య మనం ఉండాల్సిన అవసరం ఏముంది? ఎందుకు మనల్ని నొప్పించుకొని ఇక్కడ కష్టంగా బ్రతకాల్సిన అవసరం ఏముంది? లోకంలో వెళ్ళిపోవచ్చు కదా. కానీ ఉన్నాము అని అంటే, ప్రకటన చేస్తున్నాము అని అంటే లోతు కూడా అలాగే ప్రకటన చేశాడు ప్రేమను వాళ్ళ. ఆయనకి ఇష్టం లేదు సొదొమ గొమొర్రా ప్రజలు మారాలని ఆశపడ్డాడు. అలా మారడానికి దినదినము వాళ్ళ ప్రవర్తనను చూసి నొప్పించుకున్నవాడు వాళ్ళ మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. కానీ మారని వారు ఎప్పుడైతే ఉన్నారో లోతును అక్కడ నుండి తప్పించాడు. అలాగే మారని ఈ లోకంలో నుండి మనల్ని కూడా తప్పిస్తున్నాడు ప్రియమైన వాళ్ళ. మనల్ని కూడా తప్పిస్తున్నాడు. ఇంతకీ లోతు ఆస్తి పోయింది, శపితుడైపోయాడు అన్న మాటను మాట్లాడుతున్నారు ఈరోజు చాలామంది. ఇంతకీ నిజంగా శపితుడైపోయాడా? ఆలోచించండి. మనుష్య కుమారుని దినములలో ఏం జరుగుతుందో ఆలోచించండి. మేకలను గొర్రెలను వేరుపరుస్తాడు ప్రభు. మేకలను గొర్రెలను వేరుపరుస్తాడు ప్రభు.
వేరుపరిచిన తర్వాత ఆ గొర్రెలతో ఏమని మాట్లాడతాడు? నీతిమంతులారా అని మాట్లాడుతున్నాడు. మేకలతో ఏమని మాట్లాడుతున్నాడు? శపింపబడిన వారులారా అన్న మాట మాట్లాడుతున్నాడు. ఇందుకే లోతు దినముల్లో ఎలా జరిగిందో మనుష్య కుమారుని దినముల్లో అలాగే జరుగును అన్నప్పుడు లోతు దినాల్లో లోతుని సెపరేట్ చేశాడు, ఆ సొదొమ గొమొర్రా పట్టణాలను సెపరేట్ చేశారు. అంటే సొదొమ గొమొర్రా పట్టణాలు మేకలైతే కనుక లోతు ఇప్పుడు ఏమవ్వాలండి? గొర్రె అవ్వాలి. ఇంతకీ శపింపబడిన వారు ఎవరు? మేకల, గొర్రెల? అంటే లోతు శపింపబడ్డా, ఆశీర్వదింపబడ్డా? ఆలోచించండి. లోతు శపింపబడ్డా, ఆశీర్వదింపబడ్డా? ప్రియమైన దేవుని పిల్లలారా, లోతు ఆశీర్వదింపబడ్డాడు గనుకనే అక్కడి నుండి క్షేమంగా బయటికి రాగలిగాడు. ఆస్తి పోయినా పర్లేదు. అంటే ఈరోజు ప్రాణం ఉంటే చాలండి, ఆస్తిని మళ్ళీ సంపాదించుకోవచ్చు. అవునా కదా? ఈరోజు దేనికి మనం ప్రయాసపడతాం ఆలోచించండి. మనకు అనారోగ్య పరిస్థితి ఏర్పడినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏం ప్రాధాయపడతాం? ఆస్తిని కాపాడుకోవడానికి ప్రయాసపడతామా, లేకపోతే ప్రాణాన్ని కాపాడుకోవడానికి ప్రయాసపడతామా? ఎందుకంటే ప్రాణం ఉంటే మళ్ళీ అన్నీ వచ్చేస్తాయి. యోబు విషయంలో ఏం జరిగింది చూడండి. మొత్తం అంతా పోయింది. మళ్ళీ ఆయనకి మళ్ళీ జీవాన్ని ఇచ్చాడు, నూతన జీవాన్ని యోబు గారికి ఇచ్చాడు. మళ్ళీ ఏం వచ్చండి? మళ్ళీ ఆస్తి అన్నీ రాలేదా? కనుక ఈరోజు లోకంలో దేనికోసం ఏది ఆశీర్వాదం మనం చూడగలిగితే ఈరోజు గొడ్లు, గొర్రెలు, గుడారాలు ఇవి ఆస్తి, ఇది ఆశీర్వాదం మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఇది కాదు ఆశీర్వాదం. ఏంటి ఆశీర్వాదం తెలుసా? నువ్వు ప్రాణాలతో బట్ట కట్టడమే ఆశీర్వాదం. లోతు ఆశీర్వదింపడలేదా? ఒకవేళ ఆశీర్వదింపబడలేదు, శపింపబడిన వాడైతే ఆ సొదొమ గొమొర్రా పట్టణాలతో పాటు నాశనం అయిపోయాడు. కానీ ప్రియమైన వారలారా, దేవుడు లోతును ఆశీర్వదించాడు. ఆయన శపితుల లెక్కలో లేడైనా ఆశీర్వదింపబడిన వారి లెక్కల్లో ఉన్నాడు గనక అక్కడి నుండి ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రియమైన వారలారా, కనుక చూడండి, ఎప్పటి వరకు ఎన్ని విషయాలను లోతును బట్టి అపార్థంలోనికి మనం నడిపింపబడడం ఆలోచించండి. లోతు మీద చెడ్డ అభిప్రాయాన్ని బట్టి అపార్థంలోనికి నడిపింపబడడం ఆలోచించండి. అదే మన దృష్టికోణాన్ని మార్చుకోగలిగితే ప్రతిదీ లోతు విషయమే ప్రతి సందర్భం ఒక మంచి సందర్భంగానే మనకు కనబడుతుంది. ఇప్పుడు ఆలోచించిన కోణాలను బట్టి మీరు చూడండి. ఓ మంచి కోణంతో మంచి దృక్పథాన్ని కలిగి మనం లోతు జీవితాన్ని ఆలోచించినప్పుడు ప్రతిదీ మనకి ఎలా కనబడుతుంది? పాజిటివ్గానే కనబడుతుంది. ప్రియమైన వారలారా, దీన్ని బట్టి చెప్పండి, ఇప్పుడు మనది లోతును అర్థం చేసుకోవడంలో మనం పొరపాటు పడ్డామా, లేక లోతు అలాగున్నాడా? ప్రియమైన వారలారా, లోతు భక్తిపరుడుగానే ఉన్నాడు, కానీ అర్థం చేసుకోవడంలో మనమే విఫలమయ్యాం. ప్రియమైన వారలారా, 20 ఏళ్ళు వేరుపడిపోయిన అబ్రహాం గారు ఏమంటున్నారంటే లోతు విషయమే నీతిపరుడు అన్నమాట. 20 ఏళ్ళ తర్వాత కూడా నీతిపరుడుగా ఉన్నాడు అని ఎలా చెప్పగలుగుతున్నారో ఆలోచించండి. సహవాసాన్ని బట్టి. అదే అన్నాను, సహవాసాన్ని బట్టి వ్యక్తిగతంగా లోతును అబ్రహాము ఎరుగుతాడు గనుకనే ఆయన నీతిమంతుడు అన్న విషయాన్ని దృఢంగా చెప్పగలిగాడు. అది కొత్త నిబంధన కూడా రుజువు చేస్తుంది. ప్రియమైన వాళ్ళ రుజువు చేస్తుంది. కానీ వీటన్నింటినీ పక్కన పెట్టి మనం ఎవరి మాటలు తీసుకుంటామండి? వెలుపుల వారు ఏదో చెప్పారు, వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకొని వచ్చి ఆ అభిప్రాయమే దేవుని అభిప్రాయంగా మనం సమాజంలోనికి ప్రకటన చేసేస్తున్నాం. ప్రియమైన ఎంతవరకు రైట్? ఒకవేళ లోతు వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవాలంటే బైబిల్లో ఉంది బైబిల్లో క్లియర్గా ఉంది. పరిశుద్ధాత్మ ప్రేరణతో భక్తుల ద్వారా రాయబడిన ఈ వాక్యాలు ఉన్నాయి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవాలంటే. కానీ ఇవన్నీ నువ్వు అర్థం చేసుకోవడం పైన చూస్తున్నావు, కానీ లోతుల్లోనికి వెళ్ళగలిగితే క్లియర్ పిక్చర్ అర్థమవుతుంది. ఇంతకీ లోతు ఎవరంటే నీతిమంతుడైన లోతు అన్న విషయం మనం అర్థమవుతుంది. ఇంతకీ ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పది అన్నది తర్వాత 3వ భాగంలో మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పటికీ లోతు ఎలాంటి వాడు అన్న విషయం మనకు అర్థమైంది ప్రేమన వల్ల. కనుక తప్పుడు అభిప్రాయంతో ఇప్పటివరకు అన్ని సందర్భాలను తప్పుగానే అర్థం చేసుకున్నాం. ఇప్పటి నుండైనా లోతు మీద ఒక సదభిప్రాయాన్ని కలిగి విషయాలన్నింటినీ మంచి దృక్పథంలో ఆలోచించేవారుగా ఉండి అర్థం చేసుకొని సమాజానికి ఈ రకంగా ప్రకటించేవారుగా ఉండాలని మిమ్మల్ని కోరుకుంటూ మరి ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా కన్న తండ్రి దేవా, ప్రసంగాలు బాగుండాలని ఏది నోటికి వస్తే అది చెప్పేయడం అన్నది ఈరోజు సమాజం నేర్చుకుంటున్నది విధానం తండ్రి దేవా. ఆ లెక్కల్లో మేము ఉండకుండా సహాయం తెచ్చండి దేవా. ప్రసంగం బాగుండాలి కాదు తండ్రి, మీ ఉద్దేశం గొప్పది. ఆ ఉద్దేశం సమాజానికి ప్రకటింపబడాలన్న ఆ కోణంలోనే ప్రతి ఒక్కరూ మాట్లాడగలిగేటట్లు, ప్రతి ఒక్కరూ ఆ ఉద్దేశంతోనే బైబిల్ చదవగలిగేటట్లు సహాయం దయచేయండి దేవా.
నీతిమంతులని మీరే డిక్లేర్ చేసిన తర్వాత ఒక చెడు అభిప్రాయాన్ని సమాజానికి పరిచయం చేయడం దేవా, అది మా తప్పిదం కింద లెక్కలోకి వస్తుంది కనుక బోధకులైన మేము మరి కఠినమైన తీర్పులోనికి వెళ్ళిపోతామన్న ఆలోచన ప్రతి ఒక్కరూ కలిగి వారి బోధలను దేవ సరిచూసుకునగలిగే స్థితిని వారికి అనుగ్రహించండి. దేవా, పరిశుద్ధాత్మ సహాయముతో లేఖంలోని ఉన్న ప్రతి విషయాన్ని కూలంకషంగా మేము పరిశోధించి అందులో వాస్తవాలను గ్రహించగలిగే సామర్థ్యత, శక్తిని మాకును ప్రతి ఒక్కరికి దయచేయమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎలాంటి జీవితాన్ని వారు జీవించి ఉండకపోతే వారిని భక్తులని, నీతిపరులని మీరు తీర్పు తీరుస్తారు తండ్రి. దేవా, కనుక అంత గొప్ప వ్యక్తిత్వము, అంత గొప్ప బ్రతుకు వారికి ఉండబట్టే మీరు అంతటి గొప్ప కితాబును వారికి ఇచ్చి ఉన్నారు తండ్రి. మరి ఆ విషయాన్ని మేము గ్రహించిన వారముగా ఇంకనూ లోతుల్లోనికి వెళ్ళి వారి జీవితం, వారి వ్యక్తిత్వాన్ని పరిశోధించగలిగే స్థితిలో మేము ఉండినట్లు సహాయం దయచేయండి. దేవ, తొందరపాటుతో ఏదో ప్రకటించాలని ఆలోచన కాకుండా, ఆదివారం ప్రసంగం చేయాలన్న ఉద్దేశంతో కాకుండా, దేవ సత్యమైన మీ ఉద్దేశాన్ని కనపరిచి మీ మాటలు తండ్రి మీ పిల్లలకు తెలియజేయాలన్న సదుద్దేశముతో ప్రతి ఒక్కరూ బోధన చేయగలిగేటట్లు సహాయం దయచేయండి. దేవ, ఇప్పటివరకు ప్రపంచాన్ని మీరు కాపాడారు తండ్రి, అందరిని బట్టి వందనాలు. దేవ, దైవజనులు ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు. దేవ, వారి ప్రార్థన విజ్ఞాపనలు విని మీరు తండ్రి ప్రపంచం ఇంకనూ తండ్రి అధోపాతాళానికి వెళ్ళిపోకుండా దేవ ప్రతి ఇబ్బంది నుండి ప్రతి ఒక్క ప్రజను మీరు కాచి కాపాడుతూ ఉన్నందుకే వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. దేవ, ఇంకనూ రానున్న కాలంలో ఇంకనూ పరిస్థితులు దిగజారే స్థితి దేవ మాకు కనబడుతుంది తండ్రి. దేవ, అయినప్పటికీ తండ్రి మీరున్నారన్న ఆలోచనతో మేము ముందుకు వెళ్ళిపోతున్నాం తండ్రి. అలాగే సమాజము కూడా వారి క్షేమం కొరకు మీ పక్కకు దృష్టి మళ్లించగలిగే స్థితిని వారికి అనుగ్రహించమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవ, ప్రతి ఒక్కరి పట్ల ఇప్పటివరకు మీరు చేసిన మేళ్ళన్నింటిని బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాం. దేవ, ఆయుష్ను, ఆరోగ్యాన్ని, సర్వ సమృద్ధిని మా జీవితాల్లో అనుగ్రహించారు. అందరిని బట్టి వందనాలు. శాంతి సమాధానాలు కలిగి ఉండడమే గొప్ప సంగతి తండ్రి. దేవ, వాటిని మా కుటుంబాలను మీరు దయచేశారు. అందరిని బట్టి వందనాలు. దేవ, ఇప్పటివరకు మీ కృప చెప్పున మేము అన్ని విషయాలలో క్షేమకరమైన స్థితిలోనే ఉన్నాం తండ్రి. అందరిని బట్టి మీకే మా హృదయపూర్వక ధన్యవాదాలు మీకు తెలియజేస్తున్నాం. మా ఆత్మీయులందరినీ మీరు కాచి కాపాడుతున్నందుకే వందనాలు తండ్రి. దేవ, ప్రతి ఒక్కరిని క్షేమకరమైన స్థితిలో ఉంచారో అందరిని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఇంకా తండ్రి ఎవరెవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని ముట్టి దేవ సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి. దేవ, ఎవరి కుటుంబంలో అయితే శాంతి సమాధానం లేవో దేవ వారి కుటుంబాలకు శాంతిని అనుగ్రహించి తగిన కాలమందు మీ సహాయాన్ని అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ దేవ, మా ఘనతను మేము కోరుకునట్లేదు, కేవలం మీ మహిమను, మీ ఘనతనే మేము వెతుకుతున్నాం తండ్రి. దేవ, ఆ రకంగానే ఈ కార్యక్రమం కొనసాగిందని నమ్ముతూ మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మరలా మీ పిల్లలతో కలిసి మీ వాక్య ధ్యానంలో ఉండగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తారని నమ్ముచు మరొకసారి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీకు తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.